గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లో భాగంగా 5వ మ్యాచ్ ఇన్ఫినిటీ స్టార్స్ వర్సెస్ లెక్యూ సూపర్ కింగ్స్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. టాస్ వేస్తున్నారు. టాస్ ఇన్ఫినిటీ స్టార్స్ గెలిచారు. టాస్ డెసిషన్ బౌలింగ్ తీసుకున్నారు ఇన్ఫినిటీ స్టార్స్. బ్యాటింగ్ వచ్చి లెక్యూ సూపర్ కింగ్స్. ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లో సెకండ్ సండే, ఇది సెకండ్ మ్యాచ్. ఈరోజు సూపర్ కింగ్స్, లెక్యూ సూపర్ కింగ్స్ వర్సెస్ ఇన్ఫినిటీ స్టార్స్. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాటింగ్లో సూపర్ కింగ్స్, బౌలింగ్లో ఇన్ఫినిటీ స్టార్స్. ఫస్ట్ బాల్ సన్నీ టు జహీర్. ఫస్ట్ బాల్ డైరెక్ట్ ఫీల్డర్ కి. ఫస్ట్ వికెట్. సన్నీ బౌలింగ్ లో ఆమెది కజించాడు ఫస్ట్ బాల్. సో ఫస్ట్ బాల్ అనేది వికెట్ వచ్చింది ఇక్కడ ఇన్ఫినిటీ స్టార్స్ కి. జహీర్ రూపంలో ఫస్ట్ వికెట్ కోల్పోయింది లెక్యూ సూపర్ కింగ్స్. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా తను ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు, అది వేరే విషయం. సో ఫస్ట్ డౌన్ చైతు లెక్యూ సూపర్ కింగ్స్ నుంచి. జావేద్ భాయ్ ఫస్ట్ డౌన్ పంపించాడు చైతుని. చూడాలి సెకండ్ బాల్. వెరీ గుడ్ బౌలింగ్ చూస్తున్నా సన్నీ నుంచి మనం. సో లాస్ట్ మ్యాచ్ అనేది ఓడిపోయారు ఇన్ఫినిటీ స్టార్స్. సో ఖచ్చితంగా కొంచెం మంచి ప్లాన్తోనే వచ్చి ఉంటారు ఇప్పుడు. మంచి బౌలింగ్ చూస్తున్నాం సన్నీ నుంచి. ఓ వెరీ గుడ్ బౌలింగ్, నైస్ బౌలింగ్ చూస్తున్నాం మనం. నైస్ బౌలింగ్. ఓ మంచి అపీల్ చూస్తున్నాం బౌలర్ నుంచి. వైడ్ బాల్. ఫస్ట్ ఓవర్ లాస్ట్ 2 balls. చైతు ఫస్ట్ డౌన్ వచ్చాడు. 2 runs ఫ్రమ్ ద బ్యాట్స్మెన్.
3 overs కంప్లీట్, 15 runs, లాస్ ఆఫ్ 2 wickets. మళ్ళీ బౌలింగ్లోకి సంతోష్, స్ట్రైక్లో యానీ, ప్రణీత్. వెరీ గుడ్ బ్యాటింగ్. ఆరు ఓవర్లు కంప్లీట్ అయ్యాయి, 41 రన్లు, లాస్ ఆఫ్ 2 wickets. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. బౌలింగ్లో మోహన్, బ్యాటింగ్లో చైతు.
ఫ్రంట్ ఫీల్డర్ మంచి క్యాచ్ అని చెప్పొచ్చు సతీష్ బ్రో ద్వారా. రాఘవాన్ని అవుట్ చేశాడు. బ్యాటింగ్ సునీల్, మంచి బౌలింగ్ ఆమె నుంచి. కంప్లీట్ అయింది. సూపర్ కింగ్స్ లెక్వీ సూపర్ కింగ్స్ 53 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది. చక్కటి బౌలింగ్ అనే చెప్పాలి మనం. ఇన్ఫినిటీ స్టార్స్ నుంచి, ఆబిద్ నుంచి మంచి బౌలింగ్ జరుగుతుంది. క్యాచ్ లేదు, బట్ సతీష్ బ్రో మంచి క్యాచ్ తీసుకున్నాడు. రాఘవ బౌలింగ్లో మార్పు, బౌలింగ్లో ప్రేమ్. మంచి బౌలింగ్ ప్రేమ్ నుంచి. సునీల్ రాజ్ వికెట్ కోల్పోయింది సూపర్ కింగ్స్ త్వరగా. సో యాక్చువల్లీ తను పవర్ ప్లే ప్లేయర్. సో పవర్ ప్లేలో అవైలబుల్ లేనందువల్ల కొంచెం మిడిల్ ఆర్డర్లో దిగాడు. సో బ్యాటింగ్లోకి నవాజ్, బ్యాటింగ్లో నవాజ్ ఇక్కడ వస్తున్నాం. ప్రేమ్ నుంచి మంచి బౌలింగ్, మంచి క్యాచ్ తీసుకున్నాడు మోహన్. ప్రేమ్ వెరీ గుడ్ బౌలింగ్ అండి, మంచి బౌలింగ్ చూస్తున్నాం. సిక్స్ రన్స్, మంచి షాట్ చూస్తున్నాం చైతన్య ద్వారా. రివర్స్ 6 రన్స్. మిస్ అయింది, క్యాచ్ మిస్ అయింది. మళ్ళీ మోహన్కి మళ్ళీ క్యాచ్. వెల్కమ్ బ్యాక్ గైస్. కామెంటరీలో వచ్చిన మార్పు, మీ లెఫ్టీ. ఇట్స్ ఏ హై ఫుల్ టాస్ అండి. నవాజ్ అన్న మంచిగా ఫుల్ షాట్ ఆడారు. ఇట్స్ ఏ బౌండరీ, గుడ్ షాట్. ఇట్స్ ఏ హై ఫుల్ టాస్ బాల్. మంచి బ్యాటింగ్ నవాజ్ బ్రో నుంచి. లూజ్ బాల్ని బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇందాక మంచి క్యాచ్ పెట్టిన మోహన్ కృష్ణ బ్రో క్యాచ్ డ్రాప్ చేశారు. చూద్దాం. మరొక మంచి బంతి స్ట్రైట్ టు ఫీల్డర్. గుడ్ బౌలింగ్ సంతోష్ అన్న నుంచి. ఫుల్ లెంత్ బాల్, స్టాంప్ టు స్టాంప్ వేస్తుంది. ఫుల్ లెంత్ బాల్, క్యాచ్ ఛాన్స్ ఉందా? నో. మంచి ఫీల్డింగ్, 4. మరొక లూజ్ బాల్ సంతోష్ నుండి. ఈ ఓవర్లో మంచిగా రన్స్ వచ్చాయి. ఈసారి బ్లాక్ వేశారు లెగ్ స్టంప్ పైన. గుడ్ కమ్ బ్యాక్. లాస్ట్ 2 balls. గుడ్ లెంత్ బాల్. సింగిల్. బ్యాటింగ్ బౌండరీస్ వస్తున్నాయి. ప్లస్ బ్యాట్స్మెన్ మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు, ప్రెషర్ లేకుండా. బౌలర్ ఆన్ ప్రెషర్. ఓవర్ లాస్ట్ బాల్. బౌలర్తో ఫినిష్ చేస్తున్నారు. రివర్స్ స్వీప్ ట్రై చేశారు కానీ మిస్ చేస్తున్నారు. మంచి బౌలింగ్ సంతోష్ బ్రో నుండి. మళ్ళా బౌలింగ్లో ప్రేమ్. మంచి బంతి కానీ లైన్ మిస్ అయింది. ఫస్ట్ బాల్ బ్యాట్తో స్టార్ట్ చేశారు ప్రేమ్. సెకండ్ బాల్. ఈసారి మంచిగా స్టంప్ లైన్లో మంచి గుడ్ లెంత్ బాల్. పేస్ కొంచెం కంట్రోల్లో
నీట్గా వేస్తున్నారు ప్రేమ్. ఓ మరొక చక్కటి స్లాట్లో ఉంది బంతి. క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇట్స్ ఎ గుడ్ క్యాచ్. మంచి బౌలింగ్ ప్రేమ్ నుండి. స్లాట్లో ఉంది బంతి, కాకపోతే బ్యాట్స్మెన్కి మిస్ టైం అయింది. ఇట్స్ అవుట్. నవాజ్ అవుట్. వావ్, మరొక చక్కటి బంతి. ఎక్స్ట్రా బౌన్స్ అయింది. కట్ షాట్ ట్రై చేశారు జాయిద్ బ్రో. బ్యాట్స్మెన్ బీటెన్. క్యాచ్ క్యాప్టెన్ చేస్తున్నారు, కాకపోతే చాలా గ్యాప్ ఉందండి బ్యాట్కి బాల్కి. ప్రేమ్ మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. క్రితం ఓవర్లో మంచిగా రన్స్ ఇచ్చిన క్యాట్ డ్రాప్ అయిన ఈ ఓవర్లో చాలా బాగా వేశారు. మంచి గుడ్ లైన్ అయిన లెంత్ వేస్తున్నారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. మరొక డాట్ బాల్. వరుసగా 2 డాట్ బాల్స్. జాయిద్ బాయ్ ప్రెజర్లో ఉన్నా. ఓ ఇట్ చాలా బయటికి వేసాడండి. ప్రేమ్ కొంచెం కంట్రోల్గా వేయాలి. ఇట్స్ ఏ నో బాల్. ఫ్రీ హిట్ అండి. జాయిద్ బాయ్ ఎక్కడ చూద్దాం. ఇట్లా చేసుకుంటారు ఫ్రీ హిట్ బాల్ని. మరొక చక్కటి బంతి. కొంచెం లెంత్, బ్యాక్ ఆఫ్ లెంత్. బౌండరీ చేయాలి ఛాన్స్ ఉందా? నో, కేవలం 2 పరుగులు మాత్రమే. మంచి ఫీల్డింగ్ మోహన్ కృష్ణ బ్రో నుండి. ఓవర్ లాస్ట్ బాల్. మంచి ఓవర్, కాకపోతే ఒక రివర్స్ మంచి షాట్ జాయిద్ నుంచి. ఫోన్ పట్టుకున్నా. నేను కెమెరా అనుకున్నాను. అన్నీ అట్ట కొట్టాడు ఆయన. లాడినట్టే చెప్పు. ఇలా ఓవర్ ఏమీ లేదు. బౌలింగ్లో సీనన్న. ఓ మరొక 6 షాట్ ట్రై చేశారు, కాకపోతే ఇది డాట్ బాల్. లో ఫుల్ టాస్. అవుట్ సైడ్ ఎడ్జ్. స్ట్రైట్ టు ఫీల్డర్. కేవలం సింగిల్ మాత్రమే. ఇద్దరు బ్యాట్స్మెన్ మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు ప్రెజర్ లేకుండా. మంచి బౌలింగ్ సేనా నుంచి. అన్ని ఆఫ్ స్టంప్. ఓ కొంచెం విడ్త్ అందించారు. ఆఫ్ స్టంప్. కొంచెం బ్యాక్ ఆఫ్ లెంత్ ఉంది. ఇట్స్ ఎ బౌండరీ. చాలా విడ్త్ ఇచ్చారు. సో బ్యాట్స్మెన్ మంచిగా యూటిలైజ్ చేస్తున్నారు. రన్అట్ ఛాన్స్ ఉంది. లూజ్ బాల్. మిస్. ఇట్స్ ఎ మిస్ ఫీల్. ఇట్స్ ఎ బౌండరీ. చేతిలో బాగా మిస్ ఫీల్ చేశారు, కాబట్టి ఇది 4L. మరొక కట్ షాట్. స్ట్రైట్ టు ఫీల్డర్. కేవలం సింగిల్ మాత్రమే. మంచి బ్యాటింగ్. మంచి బ్యాటింగ్ జాయిద్ భాయ్ నుండి. ఓ బాల్ అసలు బౌన్స్ అవ్వలేదండి. డాట్ బాల్.
సీన్ అన్న చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. ఓ స్లో బాల్, చాలా స్లోవర్ బాల్ అండి, చాలా హైట్ ఉండింది. స్ట్రైట్ టు ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. స్ట్రైక్లో జాయిద్ బాయ్ బౌండరీ అయినా ట్రై చేస్తారా? నో, చాలా మంచి బౌలింగ్, గుడ్ లైన్ అండ్ లైన్, ఇట్స్ డాట్ బాల్. బ్యాట్స్మెన్ బీట్ అయ్యారు. చాలా మంచి ఓవర్ అండి. ఓ రివర్స్ ట్రై, ఫ్లోర్ బాల్, ఛాన్స్ ఉందా? ఓ గుడ్ ఫీల్డింగ్, కేవలం సింగిల్ మాత్రమే. ఓవర్ లాస్ట్ బాల్. ఓ మరొక లెంత్ బాల్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, కట్ షాట్ స్ట్రైట్ టు ఫీల్డర్. గుడ్ బౌలింగ్ అండి, బాల్ టు బాల్ సింగిల్ వచ్చింది, చాలా మంచి బౌలింగ్. బౌండరీ లేకుండా చాలా మంచిగా వేస్తారు, గుడ్ లైన్ అండ్ లైన్. మళ్ళా బౌలింగ్లోకి ప్రేమ్ 2 ఓవర్లు వేసి 18 రన్లు 2 వికెట్లు, చాలా మంచి బౌలింగ్ వేస్తారండి. క్యాచ్ డ్రాప్లు అయ్యాయి ప్రేమ్ బౌలింగ్లో, అయినా ప్రేమ్ చాలా బాగా వేసాడు ఫస్ట్ ఓవర్ తర్వాత. అతనికి మంచి పేస్ ఉంటుంది, అప్పుడప్పుడు లైన్ మిస్ అవుతుంటాడు. చూద్దాం ఎలా బౌలింగ్ వేస్తారో. సెట్ అయ్యి ఉన్న చేతు బ్రో మంచి యార్కర్, సింగిల్. ఓ చేతు బ్రో 50 అన్నా, చేతు అన్న బ్యాట్ చూపి. అవ్వలేదా? మరొక గుడ్ షాట్ కవర్స్ పైన, ఇట్స్ బౌండరీ. ప్రేమ్ కొంచెం లెంత్ ముందరికి వేస్తే జాయిద్ బాయ్ రివర్స్ స్వీప్ కానీ కవర్స్ మీదగా చక్కగా ఆడుతున్నారు. మరొక డాట్ బాల్. ఓ స్ట్రైట్ టు ఫీల్డర్, సింగిల్ మాత్రమే. ఓ లెగ్ సైడ్ బాల్ వేసాడు, లూజ్ బాల్. చేతు అన్న మంచి బ్యాటింగ్, ఈ 4తో 50 సాధించారు. చాలా మంచి బ్యాటింగ్ చేతు బ్రో నుంచి, ఓపెనింగ్ దిగి 50 కొట్టారు. లాస్ట్ మ్యాచ్ కూడా చాలా మంచి బ్యాటింగ్ ఆడారు, గుడ్ ఫామ్. ఒక క్యాచ్ డ్రాప్ అయింది చేతు బ్రోది. అవుట్ సైడ్ ఎడ్జ్, థర్డ్ మ్యాన్, సింగిల్ మాత్రమే. ఓవర్ 117 రన్స్, 16 ఓవర్స్ కంప్లీటెడ్. మంచి బౌలింగ్. మళ్ళా సిన్న బౌలింగ్లోకి ఓ ఫస్ట్ బాల్ రివర్స్ ట్రై చేశారు, కానీ బ్యాట్స్మెన్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయారు. 16 ఓవర్స్. మరొక చక్కటి బంతి క్యాచ్ అప్పీల్ చేశారు, బట్ ఇట్స్ నాట్ అవుట్. చాలా గ్యాప్ ఉందండి బాల్ బ్యాట్కి. సీన్ అన్న మంచి లైన్ లెట్ చేస్తారు, బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అవుతున్నారు. మరొక డాట్ బాల్. బ్యాట్స్మెన్ ఇప్పుడు ప్రెజర్లో అండి, బౌండరీస్ వస్తున్నా స్ట్రైక్ రొటేట్ అవుతున్న సీన్ అన్న చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. చూద్దాం వికెట్ ఏమైనా వస్తుందో ఈ ఓవర్లో. వికెట్ ఛాన్స్ ఉందా? ఓ మరొక చక్కటి యార్కర్. బ్యాట్స్మెన్ బాల్ మీదకి వెళ్ళి ఆడదాం అనుకున్నారు, కాకపోతే మంచిగా జడ్జ్ చేసి మంచి లెంత్ వేసారు సీన్ అన్న. ఓ అవుట్ సైడ్ ఆఫ్ షార్ట్ బాల్, చాలా విడుతుంది కానీ బ్యాట్స్మెన్ యూటిలైజ్ చేసుకోలేదు. వరుసగా 5 బంతులు డాట్,
చూద్దాం. చేతు అన్న ప్రెజర్లో ఉన్నారు. అన్న బ్యాట్ షాట్ ట్రై చేస్తారా? ఓ క్యాచ్ ఛాన్స్ ఉందా? ఓవర్ లాస్ట్ క్యాచ్ ఛాన్స్ ఉంది గైస్, కాకపోతే బాల్ కనిపించలేదని చెప్పారు ఫీల్డర్ ప్రేమ్. సీన్ అన్న వికెట్ ఛాన్స్ క్రియేట్ చేశారు, కాకపోతే ఫీల్డర్స్ యూటిలైజ్ చేసుకోలేదు. మంచి బౌలింగ్ సీన్ అన్న ఉంది, కేవలం 1 పరుగు మాత్రమే. 17 ఓవర్లు ముగిసేసరికి 118 అంట గైస్. చాలా మంచి బౌలింగ్ సీన్ నుంచి రన్స్ని కట్టడి చేస్తున్నారు ఇన్ఫినిటీ స్టార్స్. బౌలింగ్లో మార్క్ మోహన్ అన్న బౌలింగ్లోకి, స్ట్రైక్లో మరలా చేతు బ్రో. ఇందాక డాట్ చేసిన బాల్స్ అన్ని ఈ ఓవర్లో బౌండరీగా మారుస్తారా? ఓ ఫస్ట్ బాల్ షాట్ ట్రై చేశారు, బాల్ చాలా గాల్లో ఉంది. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో, వెళ్ళిపోయిన బౌండరీ. మరొక గ్యాప్లో పడిందండి బాల్. 2 runs. చాలా మంచి బౌలింగ్. दो उसका नहीं है, राजू का नहीं, दो बैट स्ट्रेट రాజు रिवर्स ट्राई చేశారు. స్ట్రైట్ టు ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. వరుసగా 2 బాల్ దగ్గర ఛాన్స్ వచ్చి చూద్దాం చేతు బ్రో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో. 2 లైఫ్లు వచ్చి చేతు బ్రోకి. జాల్ బ్యాన్ రైట్, మరొక మంచి బంతి ఫుల్ లెంత్ బాల్. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతిలో కేవలం సింగిల్ మాత్రమే. చూద్దాం చేతు బ్రో బౌండరీస్ సాధిస్తారా? ఓ లో ఫుల్ టాస్, గ్యాప్లో ఉంది. ఇట్స్ ఏ బౌండరీ. గుడ్ బ్యాటింగ్ చేతు బ్రో నుండి. మరొక ట్రై చేశారు, కానీ ఇది వైట్ బాల్. మరొక స్వీప్ షాట్ ట్రై చేశారు, ఇన్సైడ్ ఎడ్జ్, సింగిల్ మాత్రమే. ఓవర్ లాస్ట్ బాల్. భారీ షాట్ ట్రై చేశారు, స్వింగ్ అండ్ మిస్. ఓవర్ కంప్లీటెడ్. మళ్ళీ బౌలింగ్లో సీన్ అన్న. ఈసారి వికెట్ ఛాన్స్ ఉందా? స్ట్రైట్ టు ఫీల్డర్. చూద్దాం మళ్ళా వికెట్ ఏమైనా తీయగలుగుతారా సీన్ అన్న. ఇందాక ఓవర్లో క్యాచ్ డ్రాప్ జరిగింది. ఓ స్వీప్ షాట్, స్ట్రైట్ టు ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. రివర్స్ స్వీప్ ఆడతారనే ప్రొటెక్షన్ పెట్టుకున్నారు వెనకాల. ఫీల్డింగ్ థర్డ్ బాల్. ఓ ఇది హై ఫుల్ టాస్ అండి. రివర్స్ స్వీప్ ట్రై చేశారు, కానీ మిస్ అయిపోయింది. ఇట్స్ మరొక డాట్ బాల్. ఈ ఓవర్లో కేవలం వంక సింగిల్ మాత్రమే. 3 బంతులు అయిపోయినాయి. ఓ ఫ్రంట్ ఫుట్ వచ్చి ఫుల్ టాస్ బాల్ని కవర్స్ మీదుగా మంకీ షాట్. ఇట్స్ బౌండరీ. ఓ ఈసారి సీనాన్న స్లోవర్ బాల్ వేశారు. బ్యాట్స్మెన్ ఫ్రంట్ ఫుట్కి వస్తున్నారని చాలా మంచి థాట్ అంది బౌలర్ నుండి. డాట్ బాల్, చాలా మంచి బౌలింగ్ సీనాన్న. ఫ్రంట్ ఫుట్ కాదు, స్లోవర్ బాల్ దాన్ని. ఓవర్ లాస్ట్ బాల్. ఓ ఫుల్ టాస్ బాల్ అండి. జావేద్ భాయ్ మిస్ చేసుకున్నారు బౌండరీ బాల్ని. ఇట్స్ ఏ వైట్ బాల్. ఫీల్డర్ కూడా ఎవరు లేరు ఫైనల్ లైన్ దగ్గర. డీప్ మిడ్ వేర్ కూడా ఈజీ బౌండరీ, బట్ జావేద్ భాయ్ మిస్ చేస్తున్నారు.
ఓ మరొక మంచి బంతి స్టంప్ లైన్. ఇట్స్ ఏ డాట్ బాల్, స్వింగ్ అండ్ మిస్. అలా బౌలింగ్లో మోహన్ రూట్ ఫస్ట్ బాల్ షాట్ ట్రై చేశారు కానీ డాట్ బాల్. మంచి బౌలింగ్ మోహన్ కృష్ణాపురం నుండి. ఆఖరి 6 ఓవర్లు బ్యాట్స్మెన్ స్కోర్ని ఇంక్రీజ్ చేయడానికే చూస్తారు. గ్యాప్లో ఉంది ఈ బాల్, తిరిగి వెళ్తారా? వెళ్ళంటూ 3 runs ఉన్నాయి. ఛాన్స్ ఉందా? నో. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఇద్దరు బ్యాట్స్మెన్స్. 3 runs. జాయిద్ బాయ్, జైరన్న, గుడ్ రన్నింగ్. మరొక లోటాస్ బాల్ స్ట్రైట్ టు ఫీల్డర్, మిస్ఫీల్డ్ చేశారు. 2 ఛాన్స్ ఉన్నా నో, బాల్ని కలెక్ట్ చేసుకోలేదు. 2 runs, గుడ్ రన్నింగ్ జావేద్ బాయ్ అండ్ జహీర్ అన్న. మరొక మంచి బంతి, లెంత్ బాల్ స్ట్రైట్ ఫీల్డర్, సింగల్. బౌండరీస్ రావాలి ఆఖరి 6 ఓవర్లో, అప్పుడే స్కోర్ వాళ్ళకి చాలా బాగుంటుంది. డిఫెండ్ చేసుకుని కూడా కొంచెం ప్రెషర్ ఉండదు. మంచి షాట్ అండి, గ్యాప్లో ఉంది. ఇట్స్ ఏ బౌండరీ, చాలా మంచి షాట్. చేతుపురం నుండి చాలా బాగుందండి ఎల్ఎస్కే టీమ్ బ్యాటింగ్ లైనప్. వికెట్ పడిన స్టే చేసి బాగా బౌండరీస్ కొడుతున్నారు చేతుబ్రో. మరొక లెంత్ బాల్ అండి, క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇన్సైడ్. ఇట్స్ ఎ గుడ్ క్యాచ్ అఖిల్ బ్రో నుండి. మంచి ఇన్నింగ్స్ ఆడారు చేతుబ్రో. గుడ్ బ్యాటింగ్ చేతుబ్రో. చేతుబ్రో వికెట్ కోల్పోయారు ఎల్ఎస్కే టీం. బ్యాటింగ్లోకి శామీ బ్రో వస్తున్నారు. ఆఖరి ఓవర్లో ఎట్లా యూటిలైజ్ చేస్తారో చూద్దాం. భారీ హిట్టింగ్ చేస్తారు శామీ బ్రో, పవర్ హిట్టర్ అండి. సంధ్యాన బౌలింగ్లోకి ఫస్ట్ బాల్ హై ఫుల్ టాస్ అండి. బ్యాట్స్మెన్ డ్రైవ్ ఆడారు, స్ట్రైట్ టు ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. శామీ అన్న స్ట్రైక్లో చూద్దాం. ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ చేస్తారా, ఎన్ని పరుగులు సాధిస్తారో చూద్దాం శామీ బ్రో. డెత్ ఓవర్స్లో మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్. ఫస్ట్ బాలే చుక్కల్లోకి పంపించారండి శామీ బ్రో. సెల్లన్నని ఫస్ట్ బాలే పంపించారు. రాకెట్ లాంచ్ స్లాట్లో వేశారు, మంచిగా పిక్ చేశారు శామీ బ్రో. లాంగ్ ఆన్ మీదగా సారీ, చాలా మంచి షాట్. థర్డ్ బాల్. ఎన్ని రన్స్ కొడతారు శామీ బ్రో? ఈ రన్సే అండి టీంకి చాలా అవసరం. ఆఖరిలో వచ్చే రన్సే. టార్గెట్ అంతా సెట్ చేస్తారు ఇన్ఫినిటీ స్టార్స్కి. చూద్దాం. మరొక షాట్ ట్రై చేశారు, స్ట్రైట్ టు ఫీల్డర్. మంచి ఫీల్డింగ్ సీన్ అన్న ఉంది. ఇట్స్ డాట్ బాల్. సరిగ్గా కనెక్ట్ కాలేదండి, లేకపోతే ఇది కూడా వెళ్ళిపోయేది. మరొక మంచి బంతి కవర్స్ మీదుగా, కేవలం సింగిల్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్ యశ్వంత్ బ్రో నుంచి. 6 తర్వాత స్ట్రైక్ రొటేట్ చేశారు శామీ బ్రో. వెంటనే షాట్ ఆడి తన వికెట్ కోల్పోకుండా చాలా మంచి బ్యాటింగ్ అంది శామీ అన్న నుండి. జాయిద్ బాయ్ మరొక మంచి యార్కర్ అండి శామీ నుండి. జాయిద్ బాయ్ పల్లెకి మీదుగా షాట్ ఆడ ట్రై చేశారు, కాకపోతే ఇట్స్ డాట్ బాల్. జరే ఓవర్ లాస్ట్ బాల్. రివర్స్ స్వీప్ ట్రై, క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇట్స్ చాలా మంచి క్యాచ్ అండి. చూద్దాం క్యాచ్ ఉందా లేదో. 21 overs కంప్లీట్ అయ్యేసరికి 157 ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets.
చాలా మంచి స్కోర్ అండి. ఈ 5 ఓవర్స్లో 50 రన్స్ కొట్టినా 210 దాకా వెళ్తుంది. మంచిగా డిఫెండ్ చేసుకోవచ్చు. 200+ ఉంటే చాలా మంచి స్కోర్ అండి. ఈ పిచ్ మీద చేసింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. శామైనా స్ట్రైక్లో ఇట్స్ ఏ హై ఫుల్ టాస్. ఐ థింక్ ఇట్స్ ఏ నో బాల్. బౌండరీ వెళ్తుందా? బౌండరీ వెళ్ళింది. సంతోష్ అన్న కెప్టెన్ రావడమే నో బాల్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ బాలే బౌండరీ. చూద్దాం. ఫస్ట్ బాల్ బౌండరీ అంటే బౌలర్ చాలా ప్రెజర్లో ఉంటారు. అండ్ శామి అన్న స్ట్రైక్లో ఉన్నారు కాబట్టి ఫ్రీ బాల్ని కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుంటారు. ఎన్ని రన్స్ వస్తాయో చూద్దాం ఈ ఓవర్లో. ఫస్ట్ బాలే బౌండరీ కాబట్టి ఐ థింక్ ఇట్స్ బిగ్ ఓవర్ రావచ్చు. ఇట్స్ 6 సూపర్ 6 శామి బ్యాట్ నుండి. చాలా బిగ్ హిట్ అండి. ఒక్క బంతిలోనే 11 పరుగులు వచ్చి చాలా మంచి బ్యాటింగ్. శామి మరొక తెలియంది క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇట్స్ ఏ గుడ్ క్యాచ్. సతీష్ ఆనంద్ ఉంది. బౌండరీ తర్వాత చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు శామి బ్రో. సారీ హ్యాపీ బ్రో. చాలా అగ్రెషన్ చూపిస్తున్నారు కెప్టెన్. హ్యాపీ బ్రో. భారీ హిట్ కోసం ట్రై చేశారు కానీ అవుట్ సైడ్ తగిలింది. డిసప్పాయింట్ చేశారు శామి బ్రో. బౌండరీ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు సంతోష్ బ్రో. వాట్ ఏ డెలివరీ అండి. జస్ట్ మిస్ వికెట్. షారూక్ బ్రో బ్యాటింగ్లో ఫస్ట్ బాల్ డాట్ బాల్. శామి బ్రో వికెట్ తీశారు కెప్టెన్. అంటే చాలా రన్లు తగ్గించినట్టే తన టీం కోసం. మరొక మంచి డెలివరీ స్ట్రైట్ టు ఫీల్డర్. రాయితల్లి మళ్ళా రివర్స్ వచ్చింది. కేవలం సింగిల్ మాత్రమే. మంచి బౌలింగ్ హ్యాపీ బ్రో నుండి. ఫస్ట్ 2 balls బౌండరీస్ వెళ్ళినా కూడా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఓవర్ లాస్ట్ బాల్ జావేద్ భాయ్ వికెట్తో బౌండరీతో ఫినిష్ చేస్తారా ఈ ఓవర్ని, లేకపోతే సంతోష్ భాయ్ మరొక వికెట్ తీస్తారా? లెట్స్ సీ. మరో లెంత్ బాల్ ఛాన్స్ ఉందా? నో, ఇట్స్ గ్యాప్లో ఉంది. బౌండరీ వెళ్ళిపోద్దా? ప్రేమ్ వస్తున్నాడు లాంగ్ ఆన్ నుంచి. మంచి ఫీల్డింగ్, గుడ్ ట్రై. ఇట్స్ ఏ బౌండరీ. జావేద్ భాయ్ బౌండరీతో ఫినిష్ చేశారు ఈ ఓవర్ని. ఈ ఓవర్లో చాలా పరుగులు వచ్చాయి. సారీ గైస్, మరొక బంతి ఉంది. లాస్ట్ బాల్. మరో షాట్ ట్రై చేశారు. ఎడ్జ్లో ఉంది, గ్యాప్లో. సింగిల్ మాత్రమే. 22 ఓవర్లు ముగిసేసరికి 169, 8 వికెట్లు. చాలా మంచి బ్యాటింగ్ ఎల్ఎస్కే నుండి. 169 అంటే చాలా మంచి స్కోర్ అండి. ఈ ఆఖరి 3 ఓవర్ల సన్నీ బ్రో ఫస్ట్ బాల్ ఎవరితో స్టార్ట్ చేశారు. 200 కనుక చేరుకుంటే ఎల్ఎస్కేకి చాలా మంచి స్కోర్ సెట్ చేసినట్టే వాళ్ళకి టార్గెట్. మంచిగా డిఫెండ్ చేసుకోవచ్చండి. క్యాచ్ అప్పీల్ చేస్తున్నారు. అవుట్ ఉంది. క్యాచ్ ఇచ్చారు. బ్యాట్స్మెన్ కన్ఫ్యూషన్లో ఉన్నారు. రివ్యూ తీసుకున్నారు. రివ్యూ తీసుకున్నారండి ఎల్ఎస్కే టీం. రివ్యూ లాస్ అయ్యారు. అది మంచిగా క్లియర్ అవుతే బ్యాటింగ్లో కర్ముల్లా బ్రో వచ్చారు. చూద్దాం కర్ముల్లా బ్రో ఎన్ని రన్స్ కొడతారు తన టీం కోసం. చాలా బాగా హిట్టింగ్ చేస్తారండి కర్ముల్లా బ్రో. చాలా మోస్ట్ సీనియర్ ప్లేయర్ అండి ఈ ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లోనే. చాలా మోస్ట్ సీనియర్ ప్లేయర్, చాలా ఎక్స్పీరియన్స్ ప్లేయర్. బౌలింగ్ మాత్రం ప్రతి ఓవర్లో వికెట్ తీశారు. ఫస్ట్ బాలే ఫ్రెండ్స్ వికెట్ ట్రై చేశారు. బట్ ఇన్సైడ్ ఎడ్జ్ స్ట్రైట్ కీపర్. చాలా మంచి బౌలింగ్ సన్నీ బ్రో నుంచి. క్రితం ఓవర్లో చాలా పరుగులు వచ్చిన ఈ ఓవర్లో కట్టడిగా రన్స్ ఆపారు. సారీ, క్యాచ్ ఛాన్స్ ఉందా? స్టంప్ అవుట్ చేశారు కానీ బ్యాక్ లెగ్ క్రీస్లోనే ఉంది. గుడ్ కీపింగ్ అంకిల్ బ్రో నుండి.
లాస్ట్ 3 balls. ఓ లో ఫుల్ టాస్ అండి, స్ట్రైట్ టు ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. చాలా మంచి బౌలింగ్ అండి సన్నీ అన్న నుండి. డెత్ ఓవర్స్లో రన్స్ ఆపడం అంటే తన టీంకి ఎన్నో రన్స్ సేవ్ చేసినట్టే. చూద్దాం షారుఖ్ ఖాన్ చూపిస్తాను. ఓ గాల్లో ఉంది బంతి, స్ట్రైట్ టు కేవలం సింగిల్ మాత్రమే. చూద్దాం ఈ ఆఖరి బంతిని బౌండరీతో ఫినిష్ చేస్తారా కర్మల్లా, లేకపోతే సన్నీ బ్రో వికెట్ తీస్తారా? లెట్స్ సీ. కర్మల్లా బ్రో మాత్రం బౌండరీతో ఫినిష్ చేద్దామని చూస్తారు. ఇట్స్ ఏ క్యాచ్ అండి, గుడ్ క్యాచ్ అఖిల్ బ్రో నుండి. భారీ హిట్కి ట్రై చేశారు కర్మల్లా బ్రో, కానీ ఇన్సైడ్ ఇట్స్ అవుట్. లాస్ట్ 2 overs నుంచి చాలా చక్కటి కంబ్యాక్ ఇచ్చారండి. చూద్దాం ఎలా ఫినిష్ చేస్తారు అక్కడ 2 ఓవర్లు. ఓ ఫస్ట్ బాలే షారుఖ్ బ్రో భారీ షాట్ ట్రై చేశారు. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో. ముందే పిచ్ పడి 2 runs ఉందా? రన్అవుట్ ఛాన్స్? నో. కేవలం సింగిల్ మాత్రమే. దుమ్ము భారీగా రావడం వల్ల ఫీల్డర్స్ బాల్స్ సరిగా కలెక్ట్ చేసుకోలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. కొత్త కామెంటేటర్ వచ్చారండి మనతో పాటు. బౌలర్ బ్యాట్తో కొట్టుకున్నారంట. ఆసిఫ్ ది బౌలర్. చూద్దాం షారుఖ్ బ్రో ఎన్ని పరుగులు సాధిస్తారు. మంచి ఆర్కర్ బంతి, భారీ షాట్ ట్రై చేస్తారు. స్వింగ్ అండ్ మిస్. జా పూజేనా జా సీనానా అండ్ సన్నీ బ్రో చాలా రన్స్ సేవ్ చేశారండి. వరుసగా డాట్ బాల్స్ చేస్తూ రన్అవుట్ ఛాన్స్ ఉందా? వరుసగా డాట్ బాల్స్ చేస్తూ వికెట్ తీస్తూ లాస్ట్ ఆఖరి 3 overs చాలా మంచిగా వేశారు. ఎక్సెప్ట్ సంతోష్ బ్రో తప్ప. ఈజీగా 200 చేరుకుంటుంది అనుకున్నాను, కాకపోతే ఇక్కడ కేవలం ఇన్ఫినిటీ స్టార్స్. షారుఖ్ బ్రో భారీ హిట్ చేస్తారా? ఓ మరొక స్ట్రైట్ డ్రైవ్, ఛాన్స్ ఉందా? 2 స్ట్రైట్ ఫీల్డర్, రన్అవుట్ ఛాన్స్ ఉందా? నో. ఓ ఇట్స్ అవుట్ అండి, రన్అవుట్ అండి. ఇంకో వికెట్ ఉంది. మళ్ళా బ్యాటింగ్లోకి ఆరుగు బ్రో దిగారు. స్ట్రైక్లో షారు అన్న మరొక మంచి బంతి, డాట్ బాల్. 174 ఓవర్ లాస్ట్ బాల్ అండి. సారీ ఓవర్ లాస్ట్ ఇన్నింగ్ లాస్ట్ ఓవర్. ఫస్ట్ బాలే లాంగ్ ఆఫ్ మీద ఒక సింగిల్. మళ్ళా స్ట్రైక్లో షారుఖ్ బ్రో వచ్చారు. ఓ ఇట్స్ ఫుల్ టాస్ అండి. షారుఖ్ అన్న మిస్ చేసుకున్నారు ఫుల్ టాస్ బాల్. డాట్ బాల్ ఎన్ని రన్స్ వస్తాయి ఈ ఓవర్లో. ఓ మరొక షాట్ ట్రై చేశారు. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎడ్జ్, స్ట్రైట్ టు స్లిప్, సింగిల్ మాత్రమే. రాఫత్ ఏమైనా బిగ్ షాట్ ట్రై చేస్తారో చూద్దాం, లేకపోతే సింగిల్ స్ట్రైక్ ఇస్తారా? ఇన్సైడ్ ఎడ్జ్ తగిలింది. ఫీల్డింగ్ నాయబాబు. ఆఖరి 2 బంతులండి సాధిస్తారు. ట్రై చేస్తున్నారు కానీ బౌండరీ తాగడం లేదు. భారీ షాట్ అండి. క్యాచ్ ఛాన్స్ ఉందా? ఓ చాలా మంచి క్యాచ్ అండి. ఎల్ఎస్కే టీమ్ ఆల్అౌట్ అయిపోయారు. 180 రన్స్ సాధించారు ఎల్ఎస్కే టీమ్. ఇన్ఫినిటీ స్టార్స్ గెలవాలంటే 180
వెల్కమ్ బ్యాక్ టు సెకండ్ ఇన్నింగ్స్ గైస్. ఎల్ఎస్కే టీం 25 ఓవర్స్ ముగిసేసరికి 180 రన్స్ చేరుకున్నారు. ఇన్ఫినిటీ స్టార్స్ గెలవాలంటే 181 టార్గెట్ చేసేయాలి. ఆల్రెడీ ఎల్ఎస్కే టీం ఒక మ్యాచ్ విన్ అయి ఉన్నారు మంచి రన్ రేట్తో. ఇది డెఫినెట్గా విన్ అవ్వాల్సిన పరిస్థితి అండి ఇన్ఫినిటీ స్టార్స్కి. రేస్లో ఉండాలంటే ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకా కష్టంగా ఉంటుంది వాళ్ళ ప్లేయర్స్ ఛాన్సెస్కి. చూద్దాం ఈ టార్గెట్ని చేస్తారా లేదా, ఎల్ఎస్కే టీం మంచిగా డిఫెండ్ చేసుకుంటారా లేదా. లెట్స్ సీ. 180 టార్గెట్ అంటే చాలా మంచి స్కోర్ అండి బ్యాటింగ్ మరియు డిఫెండ్ చేసుకోవడానికి కూడా. వికెట్ మీద స్టే చేసి చివరి వరకు ఆడుకుంటే పవర్ ప్లేలో వికెట్ లేకుండా ఈజీగా టార్గెట్ చేసి చేయొచ్చు. ఫస్ట్ బాల్ అరాఫత్ బ్రో ఉంది. ఫస్ట్ బాలే నో బాల్తో స్టార్ట్ చేశారు. లైన్ మీద ఉంది అనుకుంటా బాల్. ఫస్ట్ బాల్ నో బాల్తో స్టార్ట్ చేశారు. సెకండ్ బాల్ భారీ హిట్ అండి. గ్యాప్లో ఉందా, చాలా హిట్ అయింది. మంచి ఫీల్డింగ్ రాఘవ నుండి. కానీ ఇది 4 కంప్లీట్ చేశారు. మిస్ ఫీల్డ్ అండి. బాల్ తీసుకున్నాం అనుకున్నాం కానీ జారిపోయింది. ఫస్ట్ బాల్ 4తో స్టార్ట్ చేశారు. మంచి బ్యాటింగ్ యశ్వంత్ బ్రో నుంచి. ఫస్ట్ బాల్ 5 రన్స్. సెకండ్ బాల్ మంచి లైన్ అండి. బ్యాట్స్మెన్ మీటన్. గుడ్ బౌలింగ్. ఫుల్ టాస్ బాల్ అండి. క్యాచ్ ఛాన్స్ ఉందా, చేతిలో ఉంది. మంచి క్యాచ్ అండి. బౌండరీ తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చారు అరాఫత్ బ్రో. ఫుల్ టాస్ బాల్ని సరిగ్గా కనెక్ట్ కాలేదు యశ్వంత్ బ్రోకి. భారీ షాట్ ట్రై చేశారు కానీ వికెట్ కోల్పోయారు. మంచి బౌలింగ్ అరాఫత్ బ్రో నుండి. ఫస్ట్ వికెట్ కోల్పోయారు ఇన్ఫినిటీ స్టార్స్ కేవలం 5 రన్స్కే. బ్యాటింగ్లోకి నాయబ్ రసూల్ బ్రో మంచిగా హిట్ చేస్తారు. మంచి హిట్టర్ అండి. పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటారు. చూద్దాం ఎన్ని రన్స్ సాధిస్తారో పవర్ ప్లేలో నాయబ్. మంచి కంబ్యాక్ ఇచ్చారు అరాఫత్ బ్రో. ఫస్ట్ బాల్ నో బాల్ తర్వాత మరొక టాస్ బాల్ అండి. స్ట్రైట్ టు ఫీల్డర్ సునీల్ బ్రో చేతిలోకి. చాలా మంచి బౌలింగ్ అండి. కాకపోతే టాస్ పడుతున్నాయి, బ్యాట్స్మెన్ యూజ్ చేసుకోలేదు. టాస్ బాల్ ఫీల్డర్ గెలిపింది. గ్యాప్లో ప్లేస్ లేవారు. మరొక భారీ హిట్ అండి. స్ట్రైట్ ఫీల్డరా, మరొక చక్కటి క్యాచ్ అండి. స్ట్రైట్ ఫీల్డర్, ఇట్స్ అవుట్. స్లాట్లో నింది బంటి, కాకపోతే బ్యాట్స్మెన్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఎదురు గాలికి 6కి ట్రై చేశారు, కాకపోతే స్ట్రైట్ ఫీల్డర్. మంచి క్యాచ్. జైర్ అన్న బ్యాట్తో రన్ లేకపోయినా ఫీల్డింగ్లో చాలా బాగా 2 క్యాచ్లు తీసుకున్నారండి. చాలా మంచి బౌలింగ్ ఆరు బ్రో నుండి. ఫస్ట్ బాల్ నో బాల్ తర్వాత చాలా చక్కటి కంబ్యాక్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీసుకున్నారు. ఇప్పుడు స్ట్రైక్లో ఎవరు వస్తారో చూద్దాం. ఓవర్ లాస్ట్ బాల్ అండి. బ్యాటింగ్లో సతీష్ బ్రో. వికెట్ మీద మంచిగా స్టే చేసి లాస్ట్ వరకు తీసుకెళ్తారండి గేమ్ని. రివర్స్ స్వీప్ అండ్ ఫైనల్ లెగ్ మీదుగా స్వీప్ షాట్ అండ్ చాలా బాగా ఆడతారు అన్న. స్వీప్ షాట్స్ అండ్ స్కూప్ షాట్స్. ఆరు బ్రో వికెట్తో ఫినిష్ చేస్తారా. ఎక్స్పీరియన్స్ బౌలర్ అండి. ఫస్ట్ బాల్ నో బాల్ పడినా చాలా చక్కటి కంబ్యాక్ ఇచ్చారు. ఓవర్ లాస్ట్ బాల్ చాలా చక్కటి బంతి. గ్యాప్లో ఉన్న సింగిల్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. బోత్ బ్యాట్స్మెన్స్. ఫస్ట్ ఓవర్ ఫినిష్ అయింది గైస్. 6 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. బౌలింగ్లో ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ కర్ముల్లా బ్రో సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చారు. బయట ఫీల్డర్స్ లాంగ్ ఆన్ అండ్ డీప్ బ్యాట్స్మెన్ పెట్టారు. ఎందుకంటే సతీష్ బ్రో కట్ షాట్స్ అండ్ రివర్స్ స్వీప్ చాలా చక్కగా ఆడతారు. చూద్దాం ఏ లైన్ వేస్తారో కర్ముల్లా బ్రో. ఫస్ట్ బాలే వైట్తో స్టార్ట్ చేశారు. బ్యాట్స్మెన్కు ఇట్స్ ఏ వైట్ బాల్. కీపర్ కూడా ముందరకు వచ్చారు బ్యాట్స్మెన్ని ప్రెజర్లో పెట్టడానికి. చాలా మంచి టాట్ అండి. ఫస్ట్ బాల్
బాల్ బౌన్స్ కాలేదండి. స్ట్రైట్ టు ఫీల్డ్ సింగిల్ మాత్రమే చేతిలో బాల్. అఖిల్ అన్న స్ట్రైక్లో. అఖిల్ అన్న చాలా మంచిగా బ్యాటింగ్ ఆడతారు. ఫస్ట్ ఛాన్స్ తీసుకున్నారు. క్యాచ్ ఛాన్స్ ఉందా? డ్రాప్ ఛాన్స్ అండి. కొంచెం స్లో అయిపోయారు. పర్ఫెక్ట్గా కొంచెం ముందుగానే జడ్జ్ చేస్తుంటే క్యాచ్ తీసుకునే వాళ్ళు. కొంచెం స్లోగా అయ్యారు. జడ్జ్ చేయడం కొంచెం లేట్ అయింది. సెట్ డ్రాప్ ఛాన్స్ 4. ఛాన్స్ ట్రై చేశారు బట్ ఫీల్డర్స్ చేసుకున్నారు ఛాన్స్ని. చూద్దాం అఖిల్ బ్రో ఎట్లా చేసుకుంటారో. మన క్యాచ్ డ్రాప్. గుడ్ డాట్ బాల్. ఇక్కడ గాలి చాలా విపరీతంగా ఉంది guys. అసలు మరొక షాట్ ట్రై చేశారు. ఎక్స్ట్రా బౌన్స్ వలన బ్యాట్స్మెన్ బీట్ అయ్యారు. గుడ్ కీపింగ్ చేతు బ్రో నుండి. గాలి మాత్రం చాలా తీవ్రంగా ఉంది ఆఫ్ సైడ్ వైపు. బ్యాట్స్మెన్ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారో చూద్దాం. మార్క్ ఫుల్ అండ్ బాల్ స్ట్రైట్ టు ఫీల్డర్ శామీ బ్రో. మిడ్ ఆఫ్ షేలోకి మరొక డాట్ బాల్. 4 తర్వాత వరుసగా 2 డాట్ బాల్స్ అండి. చక్కటి కమ్బ్యాక్. మరొక లెంత్ బాల్ స్ట్రైట్ టు జాయిద్ బాయ్. గుడ్ ఫీల్డింగ్. ఓవర్ లాస్ట్ బాల్ ఓవర్ ఫినిష్. 2 overs కంప్లీట్ అయ్యేసరికి 12 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. 3 wickets. ఛాన్స్ ఉందా? రన్అట్. గుడ్ ఫీల్డింగ్ అండి షారూక్ బ్రో నుండి. మంచి ఫీల్డింగ్ షారూక్ బ్రో. సెకండ్ బాల్. రివర్స్ స్వీప్. స్ట్రైట్ టు ఫీల్డర్. ఓవర్ త్రో అండి. 2 runs. చాలా మంచి బౌలింగ్ ఆరుగ్ బ్రో నుండి. ఈసారి బంతి గాల్లో ఉంది. క్యాచ్ ఛాన్స్ ఉందా? ఆబిద్ బ్రో చెల్లో. చాలా మంచి క్యాచ్ అండి. చాలా మంచిగా జడ్జ్ చేసి తీసుకున్నారు ఆబిద్ బ్రో. ఇట్స్ ఏ గుడ్ క్యాచ్. ఆరు బ్రో 3 wickets తీసుకున్నారు కేవలం 2 ఓవర్లో. చాలా మంచి బౌలింగ్ అండి. మా బ్యాటింగ్లోకి సీనన్న చాలా మంచి బ్యాట్స్మెన్ అండి. లాస్ట్ మ్యాచ్ కూడా 30+ runs కొట్టారు. ఫస్ట్ బాల్ వెళ్ళిపోయింది. ఇట్స్ డాట్ బాల్. స్టంప్ అటాక్ చేస్తున్నారు ఆరు బ్రో. లో ఫుల్ టాస్ అండి. ఫైన్ లైన్ మీదగా బౌండరీ వెళ్తుందా? ఇట్స్ బౌండరీ అండి. ఇది లూజ్ బాల్ అండి. ఆరు బ్రో నుండి లూజ్ బాల్ని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు సీనన్న. సెకండ్ బాలే బౌండరీతో తన ఖాతాని ఓపెన్ చేశారు. మళ్ళా రాంగ్ లైన్ అండి. లెగ్ సైడ్ స్ట్రైట్ టు ఆబిద్ భయ్యా. మళ్ళా బౌలింగ్లోకి కర్మిల్లా బ్రో. ఫస్ట్ బాలే షార్ట్ లెంత్ అండి. విడ్త్ అందించారు కానీ ఫీల్డర్ ఉండారండి ప్రొటెక్షన్. కేవలం సింగిల్ మాత్రమే. ఇప్పుడు ఇన్ఫినిటీ స్టార్స్ చాలా కష్టాల్లో ఉన్నారు. ఒక మంచి పార్ట్నర్షిప్ వస్తే గేమ్లో ఉంటారండి. ఇట్లాగే వికెట్లు పడుతూ ఉంటే తొందరగా ఆల్అౌట్ అయిపోతారు. ఎక్స్ట్రా బౌన్స్ అయింది. క్యాచ్ ఛాన్స్ ఉందాను. గ్యాప్లో ఉంది ఇది బాల్.
బౌలింగ్ కర్మలా బ్రో నుండి. థర్డ్ బాల్. గుడ్ లీవ్ బ్యాట్స్మెన్ బాల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కర్మల్ అన్న చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. వాట్ ఏ క్యాచ్ అండి, వాట్ ఏ క్యాచ్. జావేద్ భాయ్ నుండి చాలా మంచి క్యాచ్ అండి. పాయింట్లో కట్ షాట్ ఆడారు సీన్ అన్న. లో క్యాచ్ అండి, చాలా మంచి క్యాచ్. కానీ మనం క్యాచ్ని తీయలేకపోయాము. సారీ గైస్, వితిన్ సెకండ్స్లో చాలా కష్టమైంది. సారీ ఓడిపోయారు. ఇన్ఫినిటీ స్టార్. ఇట్స్ లూజ్ బాల్ అండి. అఖిల్ బ్రో యూటిలైజ్ చేసుకోలేదు. స్ట్రైట్ టు ఫీల్డర్. ఇన్ఫినిటీ స్టార్స్ సగం ప్లేయర్స్ అండి, సగం ప్లేయర్స్ వికెట్స్ పడిపోయి హాఫ్ ఆఫ్ ద బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్కి చేరుకున్నారు. కెప్టెనే రంగంలో దిగారు. హ్యాపీ బ్రో. లో ఫుల్ టాస్, స్ట్రైట్ టు ఫీల్డర్, డాట్ బాల్. చాలా మంచి బంత్ అండి. డాట్ బాల్. బౌండరీస్ తర్వాత వరుసగా 2 డాట్ బాల్స్. ఓకే, పవర్ ప్లే లాస్ట్ ఓవర్ గైస్. 6 overs completed, 33 runs for the loss of 5 wickets. హాఫ్ ఆఫ్ ద బ్యాట్స్మెన్స్ అంతా అవుట్ అండి. బౌలింగ్లోకి శామియాన్ వచ్చారు. ఈరోజు బ్యాటింగ్లో తను విఫలమయ్యాలండి. ఫస్ట్ బాలే స్లోవర్ వన్, ఫుల్ టాస్, స్ట్రైట్ టు ఫీల్డర్, రన్అట్ ఛాన్స్ ఉందా. చాలా మంచి ఫీల్డింగ్ నవాజ్ బ్రో నుండి. బ్యాటింగ్లో విఫలమయ్యారు. కేవలం 10 పరుగులకే అవుట్ అయిపోయారు శామీ బ్రో. మరొక స్లోవర్ బాల్, ఎక్స్ట్రా బౌన్స్ అయ్యిందండి. బ్యాట్స్మెన్ బీటెన్. ఈ పిచ్లో స్లోవర్ వన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. మరొక స్లోవర్ బాల్ వేశారు. స్ట్రైట్ ఫీల్డ్ రావా, మంచి ఫీల్డింగ్. కేవలం సింగిల్ మాత్రమే. 2D ఉందా, మిస్ఫీల్డ్ చేశారు. బాల్ లేదండి, కీపర్ సరిగ్గా గ్రాప్ చేసుకోలేదు. మరొక స్లోవర్ బాల్ ట్రై చేశారు, కానీ ఈసారి ఫుల్ టాస్గా మారింది. బ్యాట్స్మెన్ దాన్ని స్వీప్ షాట్ ఆడారు. 2 runs. శామి అన్న అన్ని స్లోవర్ బాల్సే ట్రై చేస్తున్నారు సంతోష్ అవుట్ చేయడానికి. మరొక స్లోవర్ బాల్ అండి. వైడ్ బాల్ ఇస్తారా అంటే లైన్ చాలా బయట ఉంది, లెఫ్ట్ బయట వైడ్ ఇచ్చారు. చిన్న ఆర్గ్యుమెంట్ అండి ఎంపైర్తో. ఇట్స్ వైడ్ బాల్. ఈసారి పేస్ క్యాచ్ డ్రాప్ అండి. చైతు బ్రో క్యాచ్ డ్రాప్ చేశారు. ఈజీ క్యాచే, కాకపోతే డ్రాప్ అయిపోయింది. శామీ బ్రోకి వికెట్ మిస్ అయిందండి. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వచ్చేది. క్యాచ్ డ్రాప్. మరొక ఫుల్ టాస్ అండి, లో ఫుల్ టాస్. చాలా మంచి ఫీల్డింగ్ షారూక్ బ్రో ఉంది. ఫైన్ లెగ్లో సింగిల్ మాత్రమే కేవలం. మంచి బౌలింగ్, కాకపోతే లైన్ సరిగ్గా లేదండి. స్టంప్ లైన్ వేస్తున్నారు. స్లోవర్ బాల్ చక్కగా డెలివరీ చేస్తారు శామీ బ్రో. మరొక మంచి బంతి. ఈసారి కూడా లైన్ స్ట్రైట్ టు ఫీల్డర్, ఓవర్ త్రో, స్ట్రైట్ టు ఫీల్డర్. కేవలం సింగిల్ మాత్రమే. 7 overs పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 38 runs ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets.
కొత్తను కూడా 2 ఇన్నింగ్స్లో కూడా పవర్ ప్లేలో 38 రన్స్ మాత్రం. పవర్ ప్లేని ఏ టీం కూడా యూటిలైజ్ చేసుకోవడం లేదు. పవర్ ప్లే తర్వాతే గేమ్ని చేంజ్ చేసుకుంటున్నారు. రన్స్ కూడా ఈజీగా వస్తున్నాయి. బౌలింగ్ అయితే చాలా బాగా వేస్తారు. బౌలింగ్లోకి రాఘవన్న మంచిగా స్వింగ్ చేస్తారని బాల్ని మిస్ఫీల్ చేశారు. శామీ బ్రో పాయింట్లో జావిద్ అన్న కూడా మిస్ఫీల్ చేశారండి లాంగ్లో. 2గా మళ్ళీ కీపర్ కూడా మిస్ఫీల్ చేశారండి. బాల్ని కూడా కలెక్ట్ చేసుకోలేదు. ఏమవుతుంది ఎల్ఎస్కే టీంకి? వరుసగా శామీ అన్న వదిలేరు, జావేద్ భాయ్ వదిలేరు అండ్ కీపర్ కూడా 3 మిస్ఫీల్ చేశారండి. నా 3 రన్స్ వచ్చిందా? 3 రన్స్ అండి ఫస్ట్ బాల్లోనే. మరొక చక్కటి బంతి. గుడ్ డిఫెన్స్, గుడ్ బౌలింగ్ అండ్ గుడ్ బ్యాటింగ్. హ్యాపీ బ్రో అండ్ రాఘవన్న మంచిగా స్వింగ్ చేస్తారు. బాల్ని మంచి లైన్ లెంత్ వేస్తారు. లెంత్ బాల్ అండి. వికెట్కి ఛాన్స్ ఉండేది. కట్ షాట్ ట్రై చేశారు. మంచి లెంత్ బాల్. భారీ షాట్ ట్రై చేశారండి. కాకపోతే కనెక్షన్ కుదరలేదు. స్ట్రైట్ టు ఫీల్డర్, లాంగ్ ఆఫ్, కేవలం సింగిల్. ఆఖరి బంత్ అండి. గుడ్ లెంత్ బాల్, స్ట్రైట్ టు ఫీల్డర్, సింగిల్, గుడ్ సింగిల్. ఓవర్ కంప్లీటెడ్. ఎయిట్ ఓవర్స్ ఫినిష్ అయ్యేసరికి 45 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. శామీ అన్న మన బౌలింగ్లో ఫస్ట్ బాలే స్టంపడాగా చేశారు. బ్యాట్స్మెన్ చక్కగా సింగిల్ తీసుకున్నారు. సంతోష్ అన్న స్ట్రైక్లో. శామీ అన్నని భారీ హిట్ ఏమైనా చేస్తారా చూద్దాం. శామీ అన్న మంచి డెలివరీ. ఒక గుడ్ బ్యాక్ ఆఫ్ లెన్ బాల్. బ్యాట్స్మెన్ రొటేట్ చేసుకున్నాం అనుకున్నారు, కాకపోతే రిటైన్ అయిపోయారు. చక్కటి కీపింగ్ చేతుల్లోని. ఎక్స్ట్రా బౌన్స్ అయిందండి. దాని ఛాన్స్ ఉందా? లేదు. మరొక డాట్ బాల్. వరుసగా 2 బంతుల్లో 2 డాట్ బాల్స్ అండి. ఇన్ఫినిటీ స్టార్స్ ఉండాలంటే చాలా రన్స్ చేసి కొట్టాలి. గేమ్ మొత్తం ఎల్ఎస్కే వైపు మారిపోయింది. పవర్ప్లేలో అన్ని వికెట్లు కోల్పోయారు. అన్న ఆ టైం దగ్గరగా ఉందా? మిడిల్ లేకపోతే మార్చాలా? ఓకే. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు శామీ బ్రో. ఫస్ట్ ఓవర్లో అన్ని స్లోవర్ బాల్స్ వేసిన, ఈ ఓవర్లో అన్ని పేసింగ్. ఈసారి పేస్ ఆఫ్ బాల్, స్లోవర్ బాల్, గాల్లో ఉంది బాల్. క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇట్స్ క్యాచ్ డ్రాప్ అండి. వరుసగా 2 క్యాచ్ డ్రాపులు అండి సంతోష్ బ్రోకి. శామీ అన్న బౌలింగ్లోనే ఒకటి చేతి, మరొకటి 2 రన్స్ పరిగెత్తారు ఇద్దరు బ్యాట్స్మెన్స్. శామీ బ్రో డిసప్పాయింట్లో ఉన్నారు. తన బౌలింగ్లో క్యాచ్లు జాడవేస్తున్నారు. మరొక చక్కటి సింగిల్. హ్యాపీ బ్రో చక్కగా సింగిల్స్ ఆడుతున్నారు. వికెట్స్ కోల్పోతున్నారని కెప్టెనే రంగంలో దిగి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. హ్యాపీ బ్రో సింగిల్స్ ఆడుతుంటే, స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే, అఖిల్ బ్రో బౌండరీస్ ఆడి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు అని ఇద్దరు. 9 overs completed, 47 runs for the loss of 5 wickets. చాలా మంచి బౌలింగ్ ఎల్ఎస్కే ఉంది.
లెంత్ బాల్ అండి. స్ట్రైట్ డ్రైవ్ ఆడారు, సింగిల్ మాత్రమే. అఖిల్ బ్రో స్ట్రైక్లో. సెకండ్ బాల్. లెంత్ బాల్ అండి, గ్యాప్లో ఉంది, కవర్స్ మీదగా చక్కటి బౌండరీ. బ్యాక్ ఫుట్ డ్రైవ్. చక్కటి కంబ్యాక్ అండి. రన్ ఛాన్స్ ఉందా లేదండి. చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. ఇట్స్ హై ఫుల్ టాస్ అండి. నో బాల్. కీపర్ కూడా మిస్ చేశారు. కలిమిల్ నా పై నుండి మంచి ఫీల్డింగ్ అండి. 4 runs సేవ్ చేశారు తన టీం కోసం. నో బాల్. ఫ్రీ హిట్ అండి. అఖిల్ బ్రో ఫ్రీ హిట్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అన్నా. నో బాల్ కు టచ్ కరో ఆత. నోబ్లోనే సింగిల్ వస్తుంది. ఫ్రమ్ బ్యాట్ పై వస్తుంది. ఫ్రీ హిట్ బాల్ అండి. కవర్స్ మీదుగా బౌండరీ ఉందా? నో. గుడ్ ఫీల్డింగ్ ఆసిఫ్ నుంచి. కేవలం సింగిల్ మాత్రమే. ఫ్రీ హిట్ని చాలా బాగా బాల్ వేశారు, చాలా మంచి బాల్. ఫ్రీ హిట్ని యూజ్ చేసుకోలేదు అఖిల్ బ్రో. రాఘవ బ్రో ఎక్స్ట్రా పేస్ వేద్దాం అనుకొని హై ఫుల్ టాస్ వేసేసారు. బ్యాట్స్మెన్ తలపైన పోయింది అది. మరొక కట్ షాట్కి ట్రై చేశాడు హ్యాపీ బ్రో, బట్ మిస్ చేసుకున్నారు. అవునవును, చేయితోనే తీయాలి వికెట్. లెగ్ బై అండి. రాఘవ అన్న బౌండరీ తర్వాత చక్కటి కంబ్యాక్ అండి. మళ్ళా బౌలింగ్లోకి శామీ బ్రో చాలా చక్కటి బౌలింగ్ వేస్తున్నారు. కాకపోతే తన ఓవర్లో క్యాచ్ డ్రాప్ జరుగుతుంది. 2 క్యాచ్ డ్రాప్లు జరిగాయి ఇప్పటికి. స్లోవర్ బాల్, వికెట్స్, స్వీప్ షాట్, స్ట్రైట్ ఫీల్డర్, సింగిల్. సెకండ్ బాల్. లెంత్ బాల్ అండి, అస్సలు బాల్ బౌన్స్ కాలేదు. కీపర్ కూడా బీట్ అయిపోయారు. చాలా మంచి ఫీల్డింగ్ షారూక్ బ్రో నుంచి. బై సింగిల్. స్ట్రైక్లో మరలా అఖిల్ బ్రో. ఎడ్జ్ అండి. స్ట్రైట్ స్లిప్ ఫీల్డర్ చేతిలోకి. సింగిల్ మాత్రమే. మరొక చక్కటి బంతి. ఇన్సైడ్ ఎడ్జ్. స్ట్రైట్ టు లెగ్ ఫీల్డర్. కేవలం సింగిల్ మాత్రమే. చాలా మంచి ఫీల్డింగ్ అండి కర్ముల్లా బాయ్ నుండి. మరొక సింగిల్. బాల్ టు బాల్ సింగిల్ తీస్తున్నారండి, ప్రెషర్ లేకుండా ఇద్దరు బ్యాట్స్మెన్స్. ఓవర్ లాస్ట్ బాల్ అండి. ప్రతి బాల్ సింగిల్ వచ్చింది ఈ ఓవర్లో. స్లోవర్ బాల్ ట్రై చేశారు. భారీ హిట్ అండి హ్యాపీ బ్రో నుండి. ఇట్స్ ఎ 4. గుడ్ స్వీప్ షాట్, స్లాట్ స్వీప్ అన్న. బౌలింగ్లో కెప్టెనే బౌలింగ్లో దిగారండి. బౌలింగ్లోకి వచ్చారు. ఫస్ట్ బాల్ రివర్స్ స్వీప్ ట్రై చేశారు, బట్ మిస్ అయిపోయింది. డాట్ బాల్. చూద్దాం కెప్టెన్ వికెట్ తీస్తారా, బ్రేక్ త్రూ ఏమైనా అందిస్తారా. మరొక చక్కటి బంది స్ట్రైట్ స్టంప్ లైన్ వేస్తున్నారు. డాట్ బాల్.
బ్యాట్స్మెన్ రివర్స్ స్వీప్ తిరుగుతున్నారని ముందుగానే జడ్జ్ చేసి లెగ్ స్టంప్ పైన బాల్ వేస్తున్నారు. జావేద్ భాయ్ గుడ్ బౌలింగ్, మరొక డాట్ బాల్. వరుసగా 3 బంతుల్లో 3 డాట్ బాల్స్ అండి. ఈసారి బౌలర్ లెగ్ స్టంప్ మీద వేస్తున్నారని మంచి జడ్జ్ చేసి హాఫ్ స్టంప్ పైకి వచ్చి ఫైన్ లెగ్ మీదగా ఆడారు. మంచి బ్యాటింగ్ అఖిల్ బ్రో నుండి, గుడ్ ఫీల్డింగ్. ఆరు బ్రో ట్రై చేశారు బట్ బౌండరీ వెళ్ళిపోయింది బాల్. వరుసగా 3 డాట్ బాల్స్ తర్వాత లాస్ట్ 2 బాల్స్ మరొక రివర్స్ స్వీప్ ట్రై చేశారు కానీ బీటన్. ఓవర్ లాస్ట్ బాల్. ఫుల్ టాస్ అండి, స్ట్రెట్ ఫీల్డర్ మిస్ఫీల్డ్ చేశారు ఆరు బ్రో. బౌండరీ వెళ్ళిపోయిందా? బౌండరీ. ఆరు బ్రో మిస్ఫీల్డ్ చేశారు. 12 overs ముగిసేసరికి 72 runs ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. ఇంకా గేమ్లో ఉండాలండి ఇన్ఫినిటీ స్టార్స్. ఇంకా కేవలం 110 runs కావాలి దగ్గరగా. ఇంకా 3 ఓవర్లకి 108 runs గైస్. ఇంకా ఇన్ఫినిటీ స్టార్స్ చేతిలోనే ఉంది మ్యాచ్. చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఇద్దరి బ్యాట్స్మెన్ నుండి. వీళ్ళిద్దరు ఇట్లే ఆడితే మ్యాచ్ ఇన్ఫినిటీ స్టార్స్ చేతిలోనే ఉంటుంది. వెనకాల ఇంకా చాలా మంచి బ్యాటింగ్ ఉంది, ఆడి ఫినిష్ చేస్తారండి. చూద్దాం ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే బౌలర్ ఎవరు. జావేద్ భాయ్ బౌలింగ్ చేంజెస్ చేస్తున్నారు. బౌలింగ్లో ది యంగ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆసిఫ్ బ్రో. మంచి ఫీల్డింగ్ ఆరు బ్రో నుండి, కేవలం సింగిల్ మాత్రమే. చాలా మంచి పేస్ అండ్ లైన్ అండ్ లెంత్ వేస్తాడు ఆసిఫ్. పేస్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ బాల్. ఈసారి స్లోవర్ బాల్ ట్రై చేశారు. మంచి ఫీల్డింగ్ సునీల్ బ్రో నుండి, సింగిల్ మాత్రమే. పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే బౌలర్ ఎవరు? మరొక లెంత్ బాల్, మంచి లేట్ కట్ అండి సంతోష్ బ్రో నుండి. బౌండరీ చేరుకుంటుందా? వావ్, ఇట్స్ ఏ బౌండరీ అండి. చాలా మంచి బ్యాటింగ్ సంతోష్ బ్రో. కెప్టెన్ ముందుండి నడిపిస్తున్నారు. వికెట్లు పడిపోతున్నాయని చూసి ముందుగానే దిగి చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు సంతోష్ బ్రో. చక్కగా యూటిలైజ్ చేసుకుంటూ ఇందా నుంచి అయ్యే బాల్ కట్ షాట్ ఆడుతున్నారు. ఈసారి లేట్ కట్ ఆడారు. వికెట్ మీద స్టే చేస్తే ఈజీగా రన్స్ వస్తాయి. ఫస్ట్ బాల్ నుంచి స్టే చేస్తే చాలా ఇట్స్ వైట్ బాల్ అంటారు. ఇట్స్ వైట్ బాల్. ఆసిఫ్ కొంచెం అండి. దగ్గరుండి మంచిగా చూపిస్తున్నారు. చాలా మంచి పర్ఫార్మెన్స్. డాట్ బాల్. లైన్ మిస్ అవుతున్నాడు ఆసిఫ్. కానీ లైన్ మిస్ అవుతుంది. జావేద్ భాయ్ కెప్టెన్ మాట్లాడేసి వస్తున్నారు బౌలర్తో. చూద్దాం ఆసిఫ్ ఎట్లాంటి కంబ్యాక్ ఇస్తారు. స్ట్రైట్ ఫీల్డర్ అండి, షార్ట్ ట్రై చేశారు. ఓవర్ లాస్ట్ బాల్. త్రో బాల్ అండి. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో, శామీ బ్రో రాలేదు క్యాచ్కి. కేవలం సింగిల్. మళ్ళా త్రో కరెక్ట్గా వేయలేదండి. 2 runs. మళ్ళా బౌలింగ్లో జావేద్ భాయ్. ఫస్ట్ బాలే లెంత్ బాల్ అండి. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. కీపర్ కూడా బీటెన్. ఎందుకో ఎవరిలో వికెట్ పడే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. రివర్స్ స్వీప్ అండి. కీపర్ సరిగ్గా గ్రాప్ చేసుకోవట్లేదండి బాల్. కలెక్ట్ చేసుకోవడం లేదు. బీట్ అవుతున్నారు. థర్డ్ బాల్. 2 డాట్ బాల్.
అస్సలు బౌన్స్ అవ్వలేదండి. కాలు కనుక లేకుండా ఉంటే లెగ్ స్టంప్ ఎగిరేది. చాలా మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుండి. బ్యాట్స్మెన్ని బట్టి బాల్స్ వేస్తున్నారు. చాలా మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుండి. బంతి కాసేపు గాల్లోనే ఉంది. స్ట్రైట్ ఫీల్డర్ ఫీల్డర్ చేతిలో రన్అట్ ఛాన్స్ ఉందా? మంచి తనం అండి ఫీల్డర్ నుండి. కేవలం లాస్ట్ 2 balls. ఈ ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది 4 బంతుల్లో. చాలా మంచి ఓవర్ అండి జావేద్ భాయ్ నుండి. లాస్ట్ 2 balls చూద్దాం జావేద్ భాయ్ వికెట్ ఏమైనా సాధిస్తారా? స్కోర్ ఏం రాలేదు కాబట్టి బ్యాట్స్మెన్ ఏమైనా ప్రెజర్లో షాట్ ఆడతారా? స్వీప్ షాట్ ఆడారు సంతోష్ బ్రో. కేవలం సింగిల్ మాత్రమే. లాస్ట్ బాల్ చాలా తీవ్ర గాలి. స్ట్రైట్ టు లాంగ్ ఆఫ్. ఫీల్డర్ మిస్ఫీల్డ్ చేశారు. బౌండరీ. 14 over finish, 89 runs on the loss of 5 wickets. మళ్ళా బౌలింగ్లో ఆసిఫ్ బ్రో ఫస్ట్ బాల్ డాట్ చేశారు. చక్కటి బౌలింగ్ వేసి మరొక డాట్ బాల్ అండి. సంతోష్ బ్రో స్లాక్ స్విప్ ట్రై చేస్తున్నారు మిడ్ వికెట్ మీదుగా. లాంగ్ ఆన్ అండ్ మిడ్ వికెట్ మధ్యలో 4 కొట్టినారు ఆల్రెడీ. చూద్దాం బౌలర్ ఎట్లా వేసి వికెట్ సంపాదిస్తారు తన టీం కోసం. మంచి బౌలింగ్ ఆసిఫ్ నుండి. వరుసగా 2 డాట్ బాల్స్. థర్డ్ బాల్ స్లో బాల్ ట్రై చేశారండి. మళ్ళీ బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. చాలా మంచి థాట్ అండి ఆసిఫ్ నుండి. బ్యాట్స్మెన్ బేస్కి బీట్ అవ్వడం లేదని స్లోవర్ బాల్స్ ట్రై చేస్తున్నాడు. మంచి లైన్ వేశారు, మంచి లెంత్ వేసాడు ఆసిఫ్. ఈసారి బేస్ ఆన్. చాలా మంచి బౌలింగ్ అండి. బాల్ కట్ అయింది లోపలికి. మరొక డాట్ బాల్. వరుసగా 4 బంతుల్లో 4 డాట్ అండి. బ్యాట్స్మెన్ ఆన్ ప్రెజర్. చూద్దాం భారీ షాట్ ఏమైనా ఉంటుందో ఎవరు. మరొక ఫుల్ టాస్ బాల్. ఇట్స్ ఏ భారీ షాట్ అండి. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో, ఇట్స్ ఏ సిక్సర్. వాట్ ఏ షాట్ సంతోష్ బ్రో నుండి. ఫుల్ టాస్ బాల్ 6 కొట్టారు. చాలా మంచి బ్యాటింగ్ సంతోష్ బ్రో నుండి. కెప్టెన్ దగ్గరుండి తన టీంని గెలుపోయిగా తీసుకెళ్తున్నారు. చాలా మంచి బ్యాటింగ్ సంతోష్ బ్రో నుండి. మంచిగా పిక్ చేశారు బాల్ని, ఫుల్ టాస్ బాల్ని. వరుసగా 4 డాట్ బాల్ పడినా కూడా చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు సంతోష్ బ్రో. గుడ్ షాట్ నా. ఇప్పుడు కదా అలా అన్నిసార్లు టైం బ్రేక్ ఇవ్వక. ఓవర్ లాస్ట్ బాల్. వైట్ బాల్ అండి. బౌలర్ అండ్ కీపర్ వికెట్ కార్ అపీల్ చేశారు. వైట్ బాల్. ఓవర్ లాస్ట్ బాల్ అండి. ఆసిఫ్ అలా ఫినిష్ చేస్తాడు. మరొక స్వీప్ షాట్ అండి. 4 ఉందా? నో, మంచి ఫీల్డింగ్ ఆవిత్ బ్రో నుండి. బ్యాకప్ ఉందా? కెప్టెన్ అండ్ అఖిల్ బ్రో ఇద్దరు వికెట్ మీద స్టే చేసి మంచి పార్ట్నర్షిప్ నిలబెట్టారండి. ఇప్పుడు మ్యాచ్ వాళ్ళు క్యాచ్ డ్రాప్ అండి. అరాఫత్ బ్రో స్ట్రైట్ ఫీల్డర్ అండి. స్ట్రైట్ చాలా ఈజీ క్యాచ్ అండి, కానీ డ్రాప్ చేశారు. ఫస్ట్ బాల్ క్యాచ్ ఛాన్స్ చేయించారు. వికెట్ అవకాశం ఉండింది కానీ డ్రాప్ చేసుకున్నారండి ఛాన్స్. ఎల్ఎస్కే క్యాచ్ విన్ మ్యాచెస్ అంటారు. అలాగే ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా క్యాచెస్ డ్రాప్ అయ్యండి. సో వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. ఎప్పుడు మ్యాచ్లో క్యాచెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మరొక బిగ్ షాట్ అండి. క్యాచ్ ఛాన్స్ ఉందా? చాలా మంచి క్యాచ్ అండి. ప్రణీత్ బ్రో బ్రేక్ త్రూ అందించారు తన టీం కోసం.
ఇక కేవలం ఇన్ఫినిటీ స్టార్స్ గెలవాలంటే 81 రన్స్ కొట్టాలి ఆఖరి 10 ఓవర్లో. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు, ఇన్ఫినిటీ స్టార్స్ ఆర్ లేక్ వ్యూ సూపర్ కింగ్స్. బ్యాటింగ్లో సన్నీ బ్రో, తను చాలా క్లాసీ బ్యాట్స్మెన్ అండి. ఇతను కవర్ డ్రైవ్ అయితే చాలా చక్కగా ఉంటుంది, చాలా చూడబుద్ధి అవుతుంది. చూద్దాం సన్నీ బ్రో. మ్యాచ్ అయితే కెప్టెన్ తన పక్కకే మరలించుకున్నారు. ఎల్ఎస్కే చేతిలో ఉన్న మ్యాచ్ని సంతోష్ బ్రో తన చక్కటి ఇన్నింగ్స్తో తన పక్క తీసుకొచ్చారు. సో బ్యాట్ లైన్ వైట్ బాల్. ఎల్ఎస్కే ప్రెజర్లో కూడా చాలా మంచిగా బౌలింగ్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఫస్ట్ బాల్ ఆఫ్ ద మార్క్ అండి, సింగిల్తో సింగిల్ మాత్రమే. ఇన్సైడ్ ఎడ్జ్ అండి, కట్ షాట్ స్ట్రైట్ ఫీల్డర్, కేవలం సింగిల్ మాత్రమే. సింగిల్. లాస్ట్ బాల్ అనుకుంటా. స్లోవర్ బాల్ అండి, లాంగ్ ఆఫ్ మీదగా సింగిల్ మాత్రమే. గుడ్ బౌలింగ్ చేంజ్ కెప్టెన్ జావేద్ భాయ్ నుండి, అది వికెట్కి కారణమైంది. మళ్ళా 6 బౌలింగ్లోకి తను విడిచిన క్యాచ్ని వికెట్ రూపంలో తీయాలని కెప్టెన్ కోరుకుంటున్నారు. ఫస్ట్ బాల్ బ్యాక్ ఆఫ్ లెంత్ బాల్, ఆఫ్ సైడ్ ఆఫ్ స్టాంప్, కొంచెం విడిచింది. పాయింట్ మీదగా సింగిల్. అఖిల్ బ్రో 50 కొట్టారు. చక్కటి డ్రైవ్ అండి, స్ట్రైట్ ఫీల్డర్ చెల్లి వేసి కూడా మంచి రన్నింగ్ అండి ఇద్దరు బ్యాట్స్మెన్స్. నాకు ఇలా ఒక్కసారి చూపినా. మంచి బ్యాటింగ్ అఖిల్ బ్రో నుండి, వికెట్ మీద 50 కొట్టారు. షార్ట్ బాల్ అండి, ఫుల్ షాట్ స్ట్రైట్ టు ఆబిద్ బ్రో, కేవలం సింగిల్ మాత్రమే. మూడు బంతుల్లో 3 సింగిల్స్ అండి. 6 బ్రో వికెట్ ఏమైనా అందిస్తారా తన టీంకి? లాస్ట్ 2 బాల్స్. గుడ్ బ్యాటింగ్ అండి, సన్నీ అన్న మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. లాస్ట్ 2 బాల్స్. అఖిల్ అన్న బిట్ షాట్ ట్రై చేస్తారండి, కనీసం ఓవర్కి ఒక బౌండరీ వస్తే లూజ్గుంటుంది. గాల్లో ఉంది, చెక్ చేశారు కవర్స్ మీదుగా, క్యాచ్ ఛాన్స్ ఉందాను గ్యాప్లో ఉంది. బిఫోరా ముగ్గురు ఫీల్డర్స్ వెళ్ళారు కానీ బౌండరీ ఆపలేకపోయారు. చక్కటి బౌండరీ. లాస్ట్ బాల్ అండి ఓవర్లో. లాస్ట్ బాల్. మంచి బౌలింగ్ అండి, కాకపోతే టీంని గెలిపి తీసుకెళ్తున్న అఖిల్ బ్రో. ఇప్పుడు
వికెట్ తీసే బౌలర్ ఎవరు ఎల్ఎస్కే టీం. మళ్ళా బౌలింగ్లో ప్రణీత్ అన్న స్ట్రైట్ ఫీల్డరా గ్యాప్లో ఉంది. మంచి ఫీల్డింగ్ అని నవాజ్ బ్రో నుండి కేవలం సింగిల్ మాత్రమే. 2 runs దగ్గర ఒక సింగిల్, 1 run కట్ చేశారు. కట్ షాట్ అండి, స్ట్రైట్ ఫీల్డరా. వావ్, చాలా మంచి క్యాచ్ అండి సునీల్ బ్రో. సన్నీ అన్న కవర్స్ మీదుగా ఆడదాం అనుకున్నారు, సరిగ్గా కనెక్ట్ కాలేదు. అది స్ట్రైట్ ఫీల్డర్, చాలా మంచి క్యాచ్ అండి. ప్రణీత్ అన్న వరుసగా 2 ఓవర్లో 2 వికెట్లు సాధించారు. చాలా మంచి బౌలింగ్ చేంజ్ జావేద్ భాయ్ నుండి. గుడ్ క్యాచ్ అండి సునీల్ బ్రో. బ్యాటింగ్లో ఆబిద్ బ్రో ఫస్ట్ వాళ్ళే చక్కటి డిఫెన్స్. आगे गिर जाता. వరుసగా 2 వికెట్లు కోల్పోయిన ఇన్ఫినిటీ స్టార్స్. మరొక చక్కటి బాల్ లాంగ్ ఆఫ్ మీదగా సింగిల్. కేవలం ఇన్ఫినిటీ స్టార్స్ గెలవాలంటే చివరి నుండి గెలిపిస్తే చాలు. టాస్ బాల్ అండి, డ్రైవ్ ఆడదాం. స్ట్రైట్ ఫీల్డర్ 2 ఛాన్స్ ఉందా. మంచి ఫీల్డింగ్ చేశారు, కాకపోతే కొంచెం లేజినెస్ వల్ల ఎక్స్ట్రా రన్. చాలా మంచి బౌలింగ్ ప్రణీత్ అన్న. 18 overs 107 for the loss of 7 wickets. ఇన్ఫినిటీ స్టార్స్ గెలవాలంటే 42 బంతులు 63 కొట్టాలి. వికెట్ రన్ రేట్ దగ్గర 8 ఉంది. మంచి కంబ్యాక్ అండి ఎల్ఎస్కే నుండి. కేవలం 7 ఓవర్లో 60 రన్ కొట్టాలి. कौन सुनते रहे? 40 पर 8 बाला में, 40 पर 2 बाला में 7 पर 3 रन. चांस है, अच्छा बैटिंग है. आबिद भाई अच्छा बैटिंग खेलते हैं एंड अखिल ब्रो भी अच्छा फॉर्म में है. ఫస్ట్ బాల్ టాస్ బాల్ అండి, స్ట్రైట్ ఫీల్డర్ రన్ పరిగితే రన్ అవుట్ ఛాన్స్ ఉన్నాను. ఫీల్డర్ సరిగ్గా గ్రాప్ చేసుకోలేదు. మంచి బౌలింగ్ అంటే రాఘవన్ బ్రో నుండి. స్ట్రైక్లో అఖిల్ బ్రో చాలా మంచి ఫామ్లో ఉన్నారు ఈరోజు. వికెట్ మీద స్టే చేసి లాస్ట్లో ఆడుతున్నారు. అండ్ ఇన్సైడ్ అయితే అవుట్ సైడ్, సారీ, స్ట్రైట్ టు స్లిప్ ఫీల్డర్. అన్న ముందరికి వచ్చేదా అన్న ఆడుతున్నాడు. థర్డ్ బాల్ 2 బంతుల్లో 2 రన్స్ వచ్చాయి. థర్డ్ బాల్ బాల్ జారిపోయిందండి బౌలర్ చేతిలో. రెడ్ బాల్. థర్డ్ బాల్ అండి. మంచి లెంత్ బాల్, మంచిగా ఆపారండి, వికెట్కి వెళ్ళకుండా. ఆబిద్ బ్రో కూడా లాస్ట్ వరకు ఉంటే అయిపోతుంది మ్యాచ్. మంచి బౌలింగ్ చేస్తారండి ఆబిద్ బ్రో. రివర్స్ స్వీప్ ట్రై చేశారు, లెగ్ నో అంటున్నారు. కామెంటరీకి కొత్త కామెంటేటర్ వచ్చాడండి. హెవీ బ్రీజ్ ఉందండి. ఆఫ్ సైడ్ ఫ్రీ హిట్ బాల్ ఇట్లా చేసుకుంటారు. వావ్, చాలా మంచి బౌలింగ్ అండి రాఘవ. ఫ్రీ హిట్ బాల్ని యూటిలైజ్ చేసుకోలేదు ఆబిద్ బ్రో. ఇట్స్ ఏ డాట్ బాల్. ఆబిద్ బ్రో ఏమైనా ప్రెజర్లో ఉన్నారా?
ఇట్స్ క్యాచ్ అండి, క్యాచ్ డ్రాప్ అండి. కీపర్ 2 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇది మంచి క్యాచ్గా మారేది. పట్టుకొని ఉంటే స్ట్రైట్ టు కీపర్ కట్ షాట్ ఆడారు ఆబిద్ బ్రో, కాకపోతే సైడ్ తగిలింది. క్యాచ్ డ్రాప్ జరుగుతుంది. చూద్దాం ఇది ఎంత కాస్ట్లీగా మారుతుందో చివరిలో తెలుస్తుంది మనకి. ఇట్స్ హై ఫుల్ టాస్ అండి, స్ట్రైట్ టు ఆబిద్ బ్రో. 2 రన్స్ ఉందా? 2 రన్స్. మంచి త్రో ఆబిద్ బ్రో నుండి. ఓవర్ నా స్కోర్ చెప్తాను. ఆఖరి 6 ఓవర్లండి. 6 overs 59 runs to win. Who will win the match? LSK ఇన్ఫినిటీ స్టార్స్. ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ క్రీజ్లో ఉన్నారు. సారీ అఖిల్ బ్రో, ఆబిద్ బ్రో ఇందాక వచ్చారు. 10 రన్ రేట్ ఉందండి. ప్రతి ఓవర్కి 10 రన్ రేట్తో ఈజీగా గెలిచవచ్చు ఇన్ఫినిటీ స్టార్స్. వికెట్ పడితే ఎల్ఎస్కే వికెట్ అనేది కాదండి, డాట్ బాల్స్ ఫస్ట్ బాలే మంచి స్ట్రైట్ టు లాంగ్ ఆఫ్, సింగిల్ మాత్రమే. అఖిల్ బ్రో మంచి బాల్స్ని ఇస్తున్నారు, 2 బాల్స్ని బౌండరీ తగ్గిస్తున్నారు. చూద్దాం ఆబిద్ బ్రో ఎట్లా ఓవర్ త్రో వేశారు రాఘవ బ్రో రన్అట్ కోసం, కాకపోతే బ్యాకప్ సరిగ్గా లేదు కాబట్టి ఎక్స్ట్రా రన్ సింగిల్ వచ్చింది. కీపర్కి ఇచ్చుంటే రన్అట్ ఛాన్స్ అండి, కాకపోతే బౌలర్ క్యాచ్కి ఛాన్స్ ఉందా? లేదు. బాల్ చాలా తగ్గింది, క్యాచ్ ఛాన్స్ లేదు. లేదు ఛాన్స్ లేదు, చాలా టఫ్ ఛాన్స్ ఏంటండి క్యాచ్కి. అండి ఆఫ్ సైడ్ ఆఫ్టమ్ వెళ్తుందా? బౌండరీ, ఇట్స్ బౌండరీ అండి. మంచి లేట్ కట్ ఆబిద్ బ్రో నుండి. చూసుకున్నారు ఫీల్డ్ సెట్ ఆఫ్ సైడ్ పాయింట్ చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి బౌండరీ ఆడేశారు. మంచి బ్యాటింగ్ ఆబిద్ బ్రో నుండి. ఇన్సైడ్ మంచి కీపింగ్ అండి, కీపర్ నుంచి మంచి గ్రాప్ చేసుకున్నారు. వాటే కీపింగ్ అండి. 4 రన్స్ సేవ్ చేశారు తన టీం కోసం. చాలా మంచి కీపింగ్ అండి చేతు బ్రో నుండి. కొంచెం లైన్ మిస్ అయింది శామీ బ్రోకి, అది స్వీప్ ఆడారు ఇన్సైడ్ ఎడ్జ్ అండ్ ఫైనల్ లెగ్గా వెళ్ళే బాల్ని ఆపారు. క్యాచ్ ఛాన్స్ ఉందా? వాట్ ఏ క్యాచ్ ప్రణీతన్ నుండి. బ్రేక్ త్రూ అందించారు శామీ బ్రో. ఆబిద్ బ్రో అవుట్, పాయింట్ చేతులు. బౌలింగ్లో రాగా స్ట్రైక్లో ఫామ్లో ఉన్న ఇన్ఫామ్ బ్యాటర్ అఖిల్ బ్రో. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ అండి, చాలా బయటికి వేశారు. వైట్ బాల్ ఇచ్చారు. పూజన ఎంత కొట్టాలి? స్లాట్లో ఉంది బండి, కవర్స్ మీదుగా సింగిల్ మాత్రమే, స్లాట్ కాదండి, ఫుల్ లెంత్ బాల్ ఇది. స్ట్రైక్లో మోహన్ అన్న, డగ్అవుట్లో చాలా విపరీతమైన సపోర్ట్ ఉంది మోహన్ బ్రోకి. చూద్దాం మ్యాచ్ని ఫినిష్ చేస్తారా మోహన్ బ్రో, ఎలా ఫినిష్ చేస్తారు. ఫస్ట్ బాలే గాల్లో ఉంది, క్యాచ్ ఛాన్స్ ఉందా? ఆసిఫ్ బాల్ కింద చాలా మంచిగా డ్రాప్ అండి. రన్అట్ ఛాన్స్ ఉందా? రన్అట్ ఛాన్స్ అండ్ 2 రన్స్ అండి. మోహన్ బ్రో ఫస్ట్ బాలే వెళ్ళిపోయేవారు డగ్అవుట్కి, ఆ క్యాచ్ పట్టుంటే.
మరొక బంతి గాల్లో ఉంది క్యాచ్ ఛాన్స్. చాలా మంచి క్యాచ్ అండి, కానీ ఇది 6. క్యాచ్ పట్టేసిన ఫీల్డర్ బౌండరీలోకి వెళ్ళిపోయారు. చాలా మంచి షాట్ అండి. క్యాచ్ ఛాన్స్ ఉంది కానీ ఫీల్డర్ క్యాచ్ పట్టేశారు అండ్ బౌండరీలోకి వెళ్ళిపోయారు. పట్టేసి వెళ్ళిపోయాడు. రాఘవ అన్న ప్రెజర్లో ఉన్నారు, చూద్దాం ఎట్లా వేస్తారు. మరొక ఫుల్ టాస్ అండి. మోహన్ అన్న మిస్ చేసుకున్నారు. టు కీపర్ సైడ్ లాస్ట్ 2 బాల్స్ అండి. డాట్ పెడతారా లేకపోతే మోహన్ అన్న మరొక 6 కొడతారా? మంచి స్కూప్ షాట్ అండి. కీపర్ బాల్ కోసం వెళ్తున్నారు. 2 runs ఉన్నాయి. 2 runs. ఫీల్డింగ్ నుంచి లాస్ట్ బాల్ అండి. ఈ ఓవర్లో 10 runs వచ్చాయి. చూద్దాం మోహన్ అన్న మంచి షాట్తో బౌండరీతో ఫినిష్ చేస్తారా లేకపోతే బౌలర్ మంచి కంబ్యాక్ ఇచ్చి డాట్ బాల్తో ఫినిష్ చేస్తారా ఈ ఓవర్. మరొక లో టాస్ బాల్ అండి. ఇక క్యాచ్ ఛాన్స్ ఉంది మళ్ళీ ఆసిఫ్ అండి. మరి మరొక డ్రాప్ అండి, మరొక బౌండరీ. 2 క్యాచ్ డ్రాపులు, 2 బౌండరీలు వెళ్ళిపోయాయి. బౌలింగ్లో శామీ అన్న, స్ట్రైక్లో అఖిల్ అన్న. మోహన్ అన్న మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. 4 ఓవర్కి తీసుకొచ్చారు. ఇంకా కేవలం 4 ఓవర్లో 36 పరుగులు మాత్రమే. 9 run rate, రిక్వైర్డ్ రన్ రేట్ 9 ఉంది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అన్నారు పెద్దలు. క్రితం ఓవర్లో వరుసగా 3 క్యాచ్ డ్రాపులు జరిగాయి. ఆ 3 క్యాచ్ డ్రాపులు కూడా 6 and 4 వెళ్ళిపోయాయి గైస్. చాలా ఎంత కాస్ట్లీగా మారుతుందో చూద్దాం. అది కూడా మోహన్ అన్న క్యాచ్. అన్న చాలా బాగా హిట్టింగ్ చేశారు. 1 ఓవర్ మ్యాచ్ని మార్చేసిందా చూద్దాం. మంచి బౌలింగ్. ఫస్ట్ బాల్ డాట్ అండి. సెకండ్ బాల్ మంచి పేసింగ్ బాల్, స్ట్రైట్ టు కవర్స్. 2 ఛాన్స్ ఉందా? నో, కేవలం సింగిల్ మాత్రమే. మంచి బౌలింగ్ శామీ బ్రో నుండి. మంచి లైన్ వేస్తున్నాడు. థర్డ్ బాల్ స్లోవర్ బాల్ అండి, గ్యాప్లో ఉంది. ఇట్స్ బౌండరీ. మంచి కట్ షాట్ అండి మోహన్ బ్రో నుండి. మంచి బ్యాటింగ్ ఆడుతున్న మోహన్ కృష్ణ బ్రో గెలుపు టీంని గెలుపు వైపుకి తీసుకెళ్తున్న మోహన్ కృష్ణ బ్రో. మంచి యార్కర్, డాట్ బాల్. బౌండరీ తర్వాత మంచి క్యాంబాక్ అండి శామీ బ్రో నుండి. లాస్ట్ 2 balls శామీ బ్రో వికెట్ తీస్తారా? మోహన్ కృష్ణ బ్రో చక్కటి డిఫెన్స్ అండి. సింగిల్ ఉందా? నో, ఇట్స్ ఏ డాట్ బాల్. చాలా మంచి బౌలింగ్ అండి శామీ బ్రో నుండి. వికెట్ బౌండరీ తర్వాత వరుసగా 2 డాట్ బాల్స్. ఓవర్ లాస్ట్ బాల్ బౌండరీతో ఫినిష్ చేస్తారా? ఏమైనా డాట్ చేస్తారా? షార్ట్ లైన్ బాల్ అండి. క్యాచ్కి ఛాన్స్ ఉందా పాయింట్లో? ఓకే సార్, 2 runs ఉన్నాయా? యా, గుడ్ రన్నింగ్ అండి. 2 runs. అరే 3 ఛాన్స్ ఉంది. 3 runs అండి. మంచి రన్నింగ్. 2 బ్యాట్స్మెన్ అండి. త్రీ ఓవర్స్ సమస్తుంది. లాస్ట్ 3 overs 28 runs టు విన్. ఇప్పుడు మ్యాచ్ మొత్తం ఇన్ఫినిటీ స్టార్స్ చేతిలో ఉంది. ఇది వాళ్ళ ఫస్ట్ విన్ అవుతుందా లేదా చూద్దాం. బౌలింగ్లో అరాఫత్ బ్రో. ఫస్ట్ బాలే రివర్స్ స్వీప్. డాట్ బాల్.
సెకండ్ బాల్ लगा चला था देखो సెకండ్ బాల్ ఫస్ట్ బాల్ డాట్తో స్టార్ట్ చేశారు. మరొక షార్ట్ బాల్ అండి. చాలా అవుతాయి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎడ్జ్ 4 వెళ్ళిపోయిందండి. ఫుల్ షాట్ ట్రై చేశారు కాకపోతే ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి బౌండరీ వెళ్ళిపోయింది. మరొక ఇన్సైడ్ ఎడ్జ్ అండి. గుడ్ ఫీల్డింగ్. ఎల్ఎస్కే టీం ప్రెజర్లో ఉన్నారండి. సింగిల్. ఇంకా చాలా మ్యాచ్ ఉందండి. లాస్ట్ బాల్ వరకు చెప్పలేము ఎవరు గెలుస్తారని. వికెట్ తీసారా? ఇట్స్ వైట్ బాల్ అండి. మంచి ఆర్డర్ అండి. బౌల్ ఆరు బ్రో బ్రేక్ త్రూ అందించారు ఎల్ఎస్కే టీమ్. మంచి బౌలింగ్ బౌల్డ్ అండి. ఎల్ఎస్కే ఇంకా మ్యాచ్లో ఉన్నారండి. మంచి బ్యాటింగ్ ఆడి పెవిలియన్ చేరుకున్న అఖిల్ బ్రో. స్ట్రైక్లో వేణు బ్రో, తను కూడా మంచి పవర్ హిటర్ అండి. ఫస్ట్ బాలే స్ట్రైట్ ఫీల్డ్ బౌలర్ అండి. వికెట్ కోసం కొట్టారు కానీ వీపు దెబ్బ పడింది వేణు బ్రోకి. బ్యాట్స్మెన్ వెంటనే కాల్ చేసి చూశారు. ఈ గేమ్లో ఇది కామనేనండి. వికెట్ కోసం వెళ్ళారు, రన్అట్ చూశారు. కాకపోతే అది బ్యాట్స్మెన్ తగిలింది, గట్టి తగిలింది దెబ్బ. ఆ దెబ్బ బ్యాటింగ్లో కొడతారా? వావ్, మంచి కట్ షాట్ అండి. ఫీల్డర్ ఆపుతారా? మంచి ఫీల్డింగ్ రాఘవన్న నుండి. బ్యాట్స్మెన్ 3 రన్స్కి కాల్ చేశారు, కాకపోతే కేవలం 2 రన్స్ మాత్రమే. మంచి బౌలింగ్ అండి 6 బ్రో నుండి బౌండరీ తర్వాత. ఇక కేవలం 2 ఓవర్లో 20 రన్లు మాత్రమే కావాలి ఇన్ఫినిటీ స్టార్స్ గెలవాలంటే. బౌలింగ్లో ప్రణీత్ అన్న. ఫస్ట్ బాల్ గాల్లో ఉంది, బాల్ క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇది 4 వెళ్ళిపోద్దా? నో, మంచి ఫీల్డింగ్ అండి. 2 రన్స్ మాత్రమే. చాలా మంచి బౌలింగ్. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ విడ్త్ ఇచ్చారు ఎక్కువగా, సో కట్ షాట్ ఆడారు. 2 రన్స్. స్లోర్ బాల్ అండి. బ్యాట్స్మెన్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. లాంగ్ ఆఫ్ ఫీల్డర్ చేతిలో బాల్. 2 రన్స్ ఉన్నాయా? నో, కేవలం సింగిల్ మాత్రమే. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ ఎవరు? శామీ బ్రో డైరెక్ట్ త్రో వేసేస్తారు. 3 రన్లు. ఇంకా కేవలం 17 రన్లు మాత్రమే కావాలి. రివర్స్ ట్రై చేశారండి. వెళ్ళిపోయిందా? 4 వెళ్ళిపోయిందా? నో, స్ట్రైట్ కవర్ ఫీల్డర్. గుడ్ ఫీల్డింగ్. కేవలం 3 బంతుల్లో 4 పరుగులు. ఏందినా? 3 బాల్ అయిపోయినాయి. ఇంకా చివరి 3 బాల్ బౌండరీ కోసం వేటలో ఉన్నారు. లెగ్ సైడ్ లాగేశారు బంతిని మోహన్ బ్రో. బౌండరీ. ఈ ఓవర్లో 8 రన్లు వచ్చేసాయి. ఇంకా కేవలం 12 రన్లే కావాలి ఇన్ఫినిటీ స్టార్స్ మ్యాచ్ గెలవాలంటే. ఇది అవుట్ సైడ్ ఏజ్ అండి. బౌండరీ వెళ్ళిపోయింది బాల్. ఇప్పుడు మ్యాచ్ పూర్తిగా ఇన్ఫినిటీ స్టార్స్ చేతిలో వెళ్ళిపోయింది. ఓవర్ లాస్ట్ బాల్ ఉంది. ఇంకా బాగా ట్రై చేశారు. సో డాట్ బాల్. ఓవర్ కంప్లీటెడ్. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ అండి. ఇన్ఫినిటీ స్టార్ గెలవాలంటే కేవలం 6 బంతుల్లో 8 రన్లు కావాలి. ఫస్ట్ స్ట్రైక్లో వావ్, ఫస్ట్ బాల్ వికెట్ అండి. గుడ్ స్టంపింగ్. ఫస్ట్ బాల్ వికెట్ అండి. సెకండ్ బాల్
బాల్ చేతిలో ఉంది, రన్అట్ ఛాన్సా? అవుట్ అండి. మోహన్ కృష్ణ బ్రో కూడా రన్అట్. మ్యాచ్ బాలే సస్పెన్స్, వాట్ ఏ థ్రిల్లర్ అండి. 6 బాల్కి కేవలం 8 పరుగులు మాత్రమే కొట్టాల్సింది. ఫస్ట్ బాల్ వికెట్ స్టంప్, రన్అట్. సెకండ్ బాల్ కూడా చేతిలో పెట్టుకుని మోహన్ కృష్ణ బ్రో రన్అట్ చేయించుకున్నారు. తన వికెట్ తనే కోల్పోయారు స్వయంగా. నెక్స్ట్ బాల్ అన్న సింగిల్ రావచ్చు, బాల్ దాటినా ఏం పర్లేదు. కానీ మోహన్ కృష్ణ బ్రో తొందరలో తన వికెట్ని కోల్పోయారు. ఇంకా 4 బంతుల్లో 8 పరుగులు కావాలి. ప్రేమ్ గెలిపిస్తాడా చూద్దాం. ఇంకా 4 బంతుల్లో 8 పరుగులు కావాలి. చాలా మంచి బౌలింగ్ అండి జావేద్ భాయ్ నుండి. స్ట్రైక్లో నాయబా అన్న ఫస్ట్ బాలే అవుట్ అండి. ఆల్అౌట్ అండి. వాట్ ఏ థ్రిల్లర్ మ్యాచ్ అండి. వాట్ ఏ గ్రేట్ బౌలింగ్ కెప్టెన్ జావేద్ భాయ్ నుండి. మ్యాచ్ మొత్తం ఇన్ఫినిటీ స్టార్ చేతిలో వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎల్ఎస్కే టీం చాలా మంచి కంబ్యాక్. వాట్ ఏ బౌలింగ్, గ్రేట్ బౌలింగ్ అండి. 3 వికెట్లు తీశారు ఆఖరి ఓవర్లో. గ్రేట్ మ్యాచ్, గ్రేట్ బౌలింగ్ యార్. గుడ్ కెప్టెన్సీ జావేద్ భాయ్ నుండి. ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా చాలా మంచిగా బౌలింగ్ వేశారు. చేతిలో మ్యాచ్ వీడ చేరుకున్నారు టీమ్ ఇన్ఫినిటీ స్టార్స్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఆరు బ్రో, గ్రేట్ బౌలింగ్.